గొప్ప ఆధిక్యతని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆహ్, చాలా మందికి లేని భాగ్యము దేవుడు మనకిచ్చాడు. చాలా సార్లు మన జీవితాలలో క్రైస్తవుని జీవితంలో ఎలా ఉంటదంటే నాకన్నీ తెలుసు. నాకన్నీ వచ్చు అని అనుకుంటాం. కానీ మరలా వింటూ నేర్చుకోవడం అనేది చాలా గొప్ప ధన్యకరమైన భాగ్యము. ఎందుకంటే చాలా సార్లు మన జీవితాల్లో ఎన్నో విషయాలు మనం మర్చిపోతా ఉంటాం. ఎప్పుడో నేర్చుకున్నది మనకు గుర్తుండదు. ఎప్పుడో నేర్చుకున్నది మన జీవితాల్లో ఏమవుతదంటే ఏదో తప్పు నేర్చుకొని ఉండవచ్చు. లేకపోతే ఎప్పుడో నేర్చుకున్నది ఏమవుతదంటే, మనకు ఆ టైంకి మనకు గుర్తు రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రతిసారి ప్రభు సన్నిధిలో మనం గుర్తు తెచ్చుకొని ఎక్కువగా మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఏమవుతదంటే, ఇంకా కొత్త విషయాలు ప్రతిదినము నూతనపరచబడతా ఉంటాం. మరి ఆ రీతిగా మరి ఈ వేసవి కాలంలో మరి చక్కని అవకాశం కలగజేసిన సిస్టర్స్‌కి ఆహ్, బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి నేను కూడా పర్సనల్‌గా చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నాను. ప్రతిరోజు మీట్లో అనేక మంది దైవజనులు, టీచర్స్ వారు చక్కగా వారెంతో అరటిపండు ఒలిచి చెప్తున్నట్టు చాలా ఓపికగా చెప్తున్నారు. మరి ఆడియన్స్ మీరు కూడా చాలా చక్కగా ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు అర్థమైంది. ఆడియన్స్ చాలా తెలివైన వారు. వారు మనం అనుకునేంత సులువుగా చెప్పడానికి, బోధించడానికి లేదు. చాలా వెల్ ప్రిపేర్డ్‌గా రావాలని చాలా మంది టీచర్స్‌ని మరి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత అది చాలా మంచిదండి. ఎందుకంటే బెరియా సంఘం అంట మరలా వెళ్ళి వారు విన్న వాక్యాన్నంట బైబిల్ ఓపెన్ చేసి, ధ్యానం చేసి, చూసి ఇది కరెక్టా? కాదా? అని వాళ్ళు రీసెర్చ్ చేసేవారంట. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం అలా ఉండాలి. విని వెళ్ళిపోవడం కాదు కానీ ఈరోజు సో, ఈరోజు కూడా మరి ఈ సువార్తలు కూడా మీరు విని, ధ్యానం చేసి మరి చక్కగా మరి మీరు కూడా నేర్చుకుంటూ మరలా నేను కూడా నేర్చుకోవడానికి ప్రభు నాకిస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడడానికి మన కొరకు సిద్ధపరిచిన ఈ విషయాలు మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాగల తండ్రి, దయగల మా ప్రభువా నీ ఘనమైన ప్రేమగల నామానికి స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో మేము వస్తున్నాం. అయా నీ కృప, నీ కనికరం, నీ దయ వాత్సల్యం మా మీద ఉంచండి. ఈరోజు ప్రభా ఇదిగో ఈ మార్కు సువార్తల్లోని ఈ గొప్ప ప్రభా సత్యాన్ని మేము నేర్చుకొని పోవచ్చుండగా మీరు మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని అభిషేకించండి. అయా మేమందరం కలిసి నేర్చుకునే కృపను మాకు దయచేయండి. సత్యాలు మీరు మాకు నేర్పించి మా జీవితాలు మీరు బలపరిచి వాడుకోమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చాలా మంచిదండి. ఈరోజు మార్కు సువార్త. మరి బైబిల్ గ్రంథంలో మొత్తం ఎన్ని సువార్తలున్నాయి ఎవరైనా చెప్పగలరా అండి? 4 సువార్తలున్నాయి. 4 సువార్తలు. మరి ఒకేలాగుండే 3 సువార్తలేంటండి? మత్తయి, మార్కు, లూకా. మత్తయి. మరి ఎందుకు యోహాను చాలా సెపరేట్ అయిపోయిందండి? అది ఈ 4 సువార్తల్లో కలిపి కాకపోతే మరి 4 సువార్తలని ఎందుకంటున్నారు? ఓకే. ఇలాంటి క్వెషన్స్ అన్నీ చాలా వేస్తా ఉంటాను. మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి. ఓకే. ఆహ్, హ్మ్. వాక్యంలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక 2, 3 క్వెషన్స్ అడగాలనుకుంటున్నాను. అయిపోయిన తర్వాత లాస్ట్‌లో చెప్పండి నాకు. ఓకే. సేవ చేయించుకోలేదు. అనేకుల కోసం సేవ చేయడానికి వచ్చాను అని చెప్పిన వ్యక్తి ఎవరు? సేవ యేసు చేయించుకోలేదు ప్రభు. కానీ యేసు ప్రభు. ఓకే. ఇప్పుడే చెప్పేస్తున్నారా? సరే చాలా సంతోషం. హ్మ్. నేను వినగలను కానీ మాట్లాడకూడదు. యేసు ఎవరో చెప్పవద్దని ఆజ్ఞ పొందాను. నేను ఎ ఎవరిని? నేను వినగలను కానీ మాట్లాడకూడదు. యేసు ఎవరో చెప్పొద్దని ఆజ్ఞ పొందాను. నేను ఏమిటి? ఇది మనిషి గురించేనండి. కానీ దాని యొక్క ప్రత్యేకత ఒకటుంది. మరి నేను మత్తయి సువార్త మీకు చెప్తా ఉన్నప్పుడు ఒకవేళ మీకది చెప్పుండవచ్చు. ఒకవేళ చెప్పకపోతే నేను ఆఖరిలో మరలా చెప్తాను. ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఎవరితో మాట్లాడకూడదని చెప్పబడింది. అది ఏంటి? ఎవరి గురించి అనేది మీరు లాస్ట్‌లో మీరు నాకు చెప్పవచ్చు. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. మరి రండి మనం మార్కు సువార్తను చదువుకుందాం. మరి
దయచేసి మీకు పంపించిన పీఎన్‌జీలో ఒక డిఫరెన్సెస్ 3 పత్రికల గురించి పంపిస్తారు మీకు తర్వాత గ్రూప్‌లో కూడా ఇప్పుడు డిస్‌ప్లే చేయమని కోరుతా ఉన్నాను. ఆ యొక్క ఫోటోలో ఆ యొక్క పోస్టర్‌లో మీకు చాలా క్లియర్‌గా మత్తయి, మార్కు సువార్తల గురించి చాలా క్లియర్‌గా చాలా ఆహ్, చిన్నగా అన్ని విషయాలు పెట్టి మీకు అర్థమయ్యేలాగా నేను తయారు చేశానండి. మరి అది ఒకసారి ఓపెన్ చేసుకొని మనం చూసుకుందాం. దాని ద్వారా మనము క్లియర్‌గా అసలు ఏంటి అనేది విషయాలు మనకు తెలుస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మార్కు 4 సువార్తలలో అత్యంత చిన్నదండి. ఆ! అయితే అత్యంత సజీవంగా, శక్తివంతంగా కూడా కనిపించేది ఈ మార్కు సువార్త. అర్థమవుతుందా అండి? మార్కు సువార్త అన్నిటికంటే చాలా పెద్ద సువార్త కాదండి. చాలా చిన్న సువార్త కానీ అత్యంత శక్తివంతమైన సువార్త అండి ఇది. ఎందుకు అనంటే మరి అందులో ఉన్న సత్యాలు, అందులో ఉన్న బోధలు మరి అంత గొప్పవండి. ఈరోజు మనం వాటిని ధ్యానం చేసుకుందాం. అత్యవసరతో నిండిన శైలితో రాయబడిన ఈ సువార్త సాధారణ జీవిత చరిత్రలా కాకుండా యుద్ధ భూమి నుండి పంపిన అత్యవసర సమాచారంలా వినిపిస్తుంది. మీకు అర్థమవుతుందా అండి? ఈ మార్కు సువార్తలో చాలా సార్లు ఎలా అనంటది వెంటనే, వెంటనే అనే విషయం మరి తెలుస్తా ఉంటది. ఎందుకు ఇలా వెంటనే అని అంటే, అక్కడున్న నీడ్, అక్కడున్న అర్జెన్సీని తెలియపరుస్తా ఉంటది. నిజమే. మరి చాలా సార్లు మన జీవితాల్లో మనము అసలు దేవుని వాక్యం గురించి గాని, వేటి గురించి అంత ఇంపార్టెన్స్ మనం తెలుసుకోము. అసలది అంత ఇంపార్టెంట్ కాదని అనుకుంటాము. ఎందుకనంటే, ఇప్పుడు కాదులే చాలా టైముంది. ఇప్పుడు కాదులే ఇంకా చాలా నేను చెయ్యొచ్చు అని అనుకుంటాం. కానీ మార్కు సువార్త రాస్తున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్‌గా రాసారండి. ఎందుకనంటే చాలా నీడుంది ఆ దినాల్లో. అసలు దేవుని సువార్త అసలు అందుతాదా లేదా ఇంకా? అసలింక దేవుని సువార్తను మనము చెప్పగలుగుతామా లేదా అనే విషయాన్ని మరి చాలా భయముతో ఇంకా ప్రభువు వెళ్ళిపోతున్నారు. ఇంక నేను ఈ క్రైస్తవులనే వారికి నేను ఏమి అందించగలను? ఏమి చెప్పగలననే విషయము అది చాలా భయంతో వారు నేర్చుకోవాలి, ఇతరులకు పంచాలని చాలా ఫాస్ట్‌గా రాస్తూ చాలా ఇంపార్టెన్స్‌గా చెప్తా ఉంటారు. యాహ్! నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 2019 కోవిడ్‌లో వచ్చిన తర్వాత దాని వ్యాక్సిన్ 2020లో వచ్చింది. 20లో వచ్చిన తర్వాత 1 ఇయర్ లోపు 21 కల్లా 75% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అంతా వాక్సినేటెడ్ అయ్యారండి. దానికి కారణం ఏమిటి అనంటే, దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ థిస్ వైరస్. సో, ఇట్ విల్ కిల్ పీపుల్. సో, అందుకని ఫాస్ట్‌గా చెప్పారు. సో, ఏదైనా ఎమర్జెన్సీగా ఫాస్ట్‌గా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే, దే నో ద ఇంపార్టెన్స్ అండ్ దే న్యూ దట్ దేర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ దట్ అని. మరి మార్కు సువార్తలో కూడా వెంటనే అని ఎందుకు ఉందంటే, ఆ రోజుల్లో ఆ నీడ్ ఉందండి. పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో అసలు క్రైస్తవులు హింసిస్తూ ఇంకా ఈ క్రైస్తవుని అసలు మట్టి పాలు చేసేయాలి. ఇంకెవరికీ తెలియనివ్వకుండా చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో అలాంటి ఆహ్, ప్ర ప్రబలిన ఆ యొక్క ఫోర్స్‌లో ద్వారా వాటిలో మరి ఈ సువార్తను రాయడం జరిగిందండి. ఈరోజు మనం హ్మ్. ఏంటంటే ప్రారంభ ప్రకటన నుండి ఖాళీ సమాధి వరకు అంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి ఎంప్టీ టోమ్ వరకు ఈ యొక్క మార్కు సువార్తలో రాయబడతా ఉంటది. వాటిని గురించి మనం కొంచెం పరిశీలన చేద్దాము. అయితే దాన్ని వేగవంతమైన కథనం ఎలా ఒక రక్షకుని చూపిస్తుందో చూద్దామండి. తన కార్యమును పూర్తయ్యే వరకు ఆతని రక్షకుడు అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆయన రక్షకుడుగా లేకపోతే విమోచకుడుగా వచ్చాడు కానీ, తన కార్యాన్నంతటిని సంపూర్ణం చేసి ఒక దాసుడిగా వచ్చాడండి పరిచారకుడుగా. అందుకే ఈ మార్కు సువార్తకు నేను పరిచారకుడైన క్రీస్తు అని మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఈ మార్కు సువార్తలో క్రీస్తు రూపంని చూసినట్లయితే ఆయన ఒక పరిచారకుడుగా వచ్చాడండి. మనం మార్కు సువార్తను 11 భాగాల్లో మరి రూపురేఖ ద్వారా అనుసరిస్తాం. అరణ్యంలో మొరపెట్టే స్వరంతో ప్రారంభమై, గలిలయ జనసమూహాల మధ్య వివాదాల గుండా చివరకు సిలువ, సమాధి మరియు వెల్లుడి అనే ఆజ్ఞ వరకు మనం చూస్తా ఉంటాము. మరి 16 అధ్యాయాలు అతి చిన్న సువార్త. వంశావళి కూడా ఉండదు. యేసు నేరుగా ఆ యొక్క పరిచర్యలో ప్రవేశించడం గురించి మనం చూస్తాం. వెంటనే అనే పదము మొత్తం 30 సార్లు ఉంటుంది. ఒక
కేంద్ర ప్రశ్న ఏంటంటే, దేవుని కుమారుడు ఎవరు అనేది మనకు చాలా క్లియర్‌గా తెలుస్తది. మార్కు సువార్త లే లేదా యోహాను, మార్కు, పౌలు, బర్నబా మరియు పేతురు సహచరుడండి. మార్కు ఎవరంటే యేసుప్రభు శిష్యులైన పేతురు యొక్క ఆయన సహచరుడు. వాళ్ళతో ఉండి మరి ఆహ్, మార్కు అనే అతని పేరు రోమన్ పేరుగా మనం చూడవచ్చు. మరి అతను క్రీస్తు శకం ఒక 63-70 సంవత్సరంలో దీన్ని రాసాడు. ఈ గ్రంథంలో ముఖ్యం అన్యజనులకు ప్రత్యేకించి రోమీయులకు రాయబడింది. రోమా రోమన్స్ అనే కాంటెక్స్ట్ అది కొంచెం మీరు జూమ్ చేయగలిగితే ఆ కాంటెక్స్ట్ ఎవరికి, ఎందుకనేది తెలుస్తుందండి. రోమన్ సంస్కృతి ప్రకారం కార్యాచరణకు ప్రాధాన్యమైన ఇచ్చే శైలిలో మార్కు రచించాడు. వారికి, వారికి అనుగుణంగా ఎలా ఇది మనం చెప్పగలము, వారిని ఎలా అర్థం చేసుకోలేలా చేయగలమని రాసాడండి. యేసు గలిలయ పరిచర్య మరియు ఆయన శ్రమలో సంక్లిప్తంగా కానీ శక్తివంతంగా వివరించాడు. రోమ్‌లో ఉన్నప్పుడు క్రీస్తు రోమీయులు పరిచయం చేయడం, లేతే వారికి సువార్తను అందించడం ఎలా అని ప్రయాసపడి మరి వారికి ప్రకటించడానికి ఈ గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. మనం అది మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17-18 వచనాల్లో మనం చూడవచ్చండి. మార్కు సువార్తలో దేవుని సేవకుడు మరియు మనుష్య కుమారుడుగా చిత్రీకరించబడతాడు. వెంటనే అనే పదం ఈ గ్రంథంలో తరచుగా కనిపిస్తుంది. ఇది కార్యాచరణకు తెలియజేస్తుంది. ముఖ్యంగా మార్కు 10:45లో మార్కు చరిత్ర ఆధారాలు, సంప్రదాయాలు గ్రీకు భాషల్లో విరిగించి మరి ఎక్కువ వాడబడటం జరుగుతుందండి. మార్కు సువార్తను అసలు మొత్తం మనం చూసినట్లయితే ఒక 4 భాగాలుగా విభజించొచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. మరి ఒక్కొక్క అధ్యాయాన్ని విడివిడిగా వివరిస్తే ఆ ఔట్‌లైన్ చాలా పెద్దదిగా ఉంటది. మీకు చాలా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పాలంటే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే సేవకుడు పరిచయం చేయబడతాడు. ఎవరు ఈ సేవకుడంటే క్రీస్తు పరిచారకుడుగా, ఆ సేవకునిగా, సర్వెంట్‌గా జీసస్ వాస్ పోర్ట్రైడ్ అన్నమాట. సో, ఫస్ట్ అధ్యాయంలో వచ్చేసి సేవకుడు పరిచయం చేయబడతాడు. మరి రెండో అధ్యాయం నుంచి పదో అధ్యాయం వరకు చూసినట్లయితే సేవకుని సేవ మనం చూస్తా ఉంటాము. ఫస్ట్‌ది ఏంటంటే సేవకుని పరిచయం. రెండవదిగా సేవకుని సేవ. రెండో అధ్యాయం నుంచి 10 వచనాలు. మూడో భాగం చూసినట్లయితే 11-15 అధ్యాయాలు సేవకుని బలి చూస్తా ఉంటాం. ఆయన ఏ రీతిగా అర్పణ చేయబడ్డాడో, బలి అర్పించేవాడు, సాక్రిఫైస్ అనేది మనం చూస్తాం. అండ్ నాలుగోదిగా చూస్తే సేవకుని పునరుద్ధానం చూస్తామండి. మొదటి భాగంలో పరిచయం చూస్తాం ఒకటో అధ్యాయంలో. రెండవ భాగంలో సేవకుని సేవ రెండో అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చూస్తాం. సేవకుని బలి మరియు ఆ 11వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు చూస్తాం. మరి 16వ అధ్యాయంలో సేవకుని పునరుద్ధాన మనం చూస్తామండి. కానీ మార్కు సువార్తన ఒక్కొక్క అధ్యాయంని మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. క్రీస్తు ప్రారంభం దగ్గర నుంచి పశ్చాత్తాప ప్రకటన ఉంటుంది. పాపం క్షమించే అధికారం చూస్తాం. మూడో అధ్యాయంలో 12 మంది శిష్యుల్ని ఎంపిక చేయడం చూస్తాం. నాలుగో అధ్యాయంలో దేవుని రాజ్యం నుంచి ఉపన్యాసాలు, ఆ ఉపమానాలు మనం చూస్తా ఉంటాం. ఐదో అధ్యాయంలో దెయ్యాలపై, రోగాలపై, మరణంపై యేసు యొక్క అధికారం చూస్తాం. ఆరో అధ్యాయంలో మీరు స్పీడ్‌గా వెళ్తున్నానని అనుకుంటున్నారు కదండీ! నేను చాలా క్లుప్తంగా చెప్పి మరలా మీకు నోట్స్ కూడా పంపిస్తాను. కానీ మీరు రాసుకోవాలని ఆశపడతా ఉన్నాను. నేను ఒక్కొక్క అధ్యాయము వివరించినప్పుడు మీరు దయచేసి రాసుకోండి. జస్ట్ ఇప్పుడు మీకు ఔట్‌లైన్ మాత్రం వివరించడానికి 16 అధ్యాయాల గురించి చాలా బ్రీఫ్ ఔట్‌లైన్ మీకు చెప్తా ఉన్నాను. మార్కు సువార్త 6 అధ్యాయంలో స్వగ్రామ నిరాకరణ, ఆయన సొంత వారే ఆయనని నిరాకరించడం మనం చూస్తాము. 5,000 మందికి ఆహారం పెట్టడం చూస్తాం. ఏడో అధ్యాయంలో పరిశుద్ధత యొక్క నిజమైన అర్థం గురించి మనం చూస్తాం. ఎనిమిదో అధ్యాయంలో ఆధ్యాత్మికమైన అంధత్వం గురించి లేకపోతే పీటర్స్ కన్ఫెషన్ అంటారు. పేతురు ఒప్పుకోలు గురించి మనం చూస్తాం. తొమ్మిదో అధ్యాయంలో రూపాంతరం గురించి, విశ్వాసం గురించి, సేవకత్వం గురించి కూడా చూస్తాం. మరి 10వ అధ్యాయంలో శిష్యత్వం, వినయం, సేవ అనేది చూస్తాం. 11వ అధ్యాయంలో యెరూషలేములో విజయ ప్రవేశం మనం చూస్తాం. 12వ అధ్యాయంలో ధర్మశాస్త్ర బోధనలు, గొప్ప ఆజ్ఞ, అంత్యకాల సూచనలు, మెలుకువలు చూస్తాం. 13వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో ధర్మశాస్త్ర బోధనలు, గొప్ప ఆజ్ఞ చూస్తాం. 13వ అధ్యాయంలో అంత్యకాల సూచనలు, మెలుకువలు మనం చూస్తాం. మరి 14వ అధ్యాయంలో చివరి రాత్రి భోజనం, గెత్సెమనే తోట, ప్రభువుని వారు అరెస్ట్ చేయడం ఇవన్నీ చూస్తాం. 15వ అధ్యాయంలో సిలువ వేయబడ్డం, యేసు యొక్క మరణం చూస్తాం. 16వ అధ్యాయంలో పునరుద్ధానము, సువార్త ప్రకటన చూస్తాం. అయితే ఈ గ్రంథం యొక్క రచయిత మీకందరికీ అర్థమైంది కదండీ! ఎవరు రాసారని. మార్కు. యేసుప్రభు శిష్యుడైన పేతురు యొక్క సహచరుడైన మార్కు రాసారు. మరి ఎవరి కోసం రాసారంటే రోమీయులకు అర్థమయ్యేలాగా ఆయన రాసాడండి. అసలు ఈ గ్రంథం యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే యేసు
సేవకుడై లేతే ఆయన సేవకుడిగా బాధపడిన మెస్సయ్యను చూపించడమే ఈ గ్రంథం యొక్క ఉద్దేశ్యమండి. ఒకటో అధ్యాయం నుంచి ఎనిమిదో అధ్యాయాలు చూస్తే సేవ మరియు అద్భుతాలు చూస్తాము. తొమ్మిదో అధ్యాయం నుంచి 16 నుంచి చూస్తే ఆయన సిలువ, బాధ, ఆ యొక్క శ్రమలు మనం చూస్తా ఉంటాం. నిజమే మన జీవితంలో యేసు ప్రభువే ఇది ఒక పాటుంటుందండి. 'మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు' అనే పాటలో ఒక చరణం ఉంటది. ఆహ్, లోకాలన్నీ ఏలే రారాజు సామాన్యుని ఇంట కాలు పెట్టినాడంటే నిజమే కదండీ! ఈరోజు యేసు ప్రభువు యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అనుకుంటే అసలు ఈ గొప్పతనం అయితే నాకు చాలా ఇష్టమండి. ఎందుకనంటే ఆయన అంత గొప్ప దేవుడు ఆకాశంలో ఉండేవాడు. లోకాలన్నీ ఏలే రాజంట సామాన్యుని ఇంట కాలు పెట్టడం అనేది చాలా చిన్న విషయం అండి. అస్సలు కాదు. ఆయన మరి అలా కాలు పెట్టి ఇలా ఈ భూమి మీదక సామాన్యులైన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఇంటికి రావడానికి ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పదండి. ఈరోజు మనము ఆ రీతిగా మనం తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నామా? లేపోతే మనము అంతగా ఆకాశం నుండి అంత ఎత్తైన స్థలంలో అంత ఆహ్లాదకరమైన లేపోతే ఆ గొప్ప జీవితాన్ని విడిచిపెట్టి సామాన్యుని ఇంటికి రావడం అంటే చాలా కష్టమైన తరమండి. ఈరోజు మన హోదాని, మన సిట్యుయేషన్‌ని, మన జాబ్‌ని, మనకున్నే గొప్ప పేరుని దాన్ని విడిచిపెట్టి అసలు కింద కూర్చోవడమే మనకు కష్టం కదండీ! మరి మార్కు సువార్తలో మరి ఏ రీతిగా మనల్ని మనం తగ్గించుకోలో ఒక సేవకునిగా యేసు శిష్యునిగా లేపోతే క్రైస్తవులుగా మనం అసలు ఎలా ఉండాలనే విషయము మరి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మార్కు సువార్తలో మనం చూస్తాం. నాకిష్టమైన వర్స్ బైబిల్‌లో మార్క్ 10:45 ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్ అండ్ గివ్ హిస్ లైఫ్ యాస్ ఎ రాన్సమ్ ఫర్ మెనీ. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనము ఈ గ్రంథం యొక్క ప్రధాన అంశమండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనడానికి రాలేదు గానీ పరిచర్య చేయుటకు అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య అంటేనే మనం ప్రాణం ఇవ్వడమండి. అందరూ ఏమనుకుంటారంటే పరిచర్య అంటే పాటలు పాడడం, వాక్యం చెప్పడం, బోధించడం, లేకపోతే సువార్త కరపత్రికలు ఇతరికి పంచడం ఇదేనా అండి పరిచర్య? కాదండి. నేల మట్టుకు వంగి నా ప్రాణాన్ని కూడా నేను పరిత్యగించుకొని నేను ప్రభువు కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతాను అని తీర్మానం తీసుకోవడమే సేవా తీర్మానమండి. ఒక దైవజనుడు చెప్తారు, సేవ అంటే సావు అంట. నిజమే మన జీవితంలో ఎప్పుడు మనము పునరుద్ధరించుకొని ఎప్పుడు మనం ఆచరించగలుగుతామంటే, యేసు ప్రభువు ఈ 10వ అధ్యాయం 45వ వచనంలో ఆయన గురించి చెప్పబడిన మాటల్లో మనం ఇది ఎప్పుడైతే అన్వయించుకుంటామో, పరిచారం చేయించుకోవడానికి కాదు. మనం పరిచర్య చేయడానికే వచ్చాం. నేను పరిచర్య చేయాలి. అనేకుల విమోచన కొరకు, అనేకుల హ్మ్, వారి జీవితాలు బాగుపడడం కొరకు ఈరోజు నేను సేవ చేస్తేనే, నేను పరిచర్య చేస్తేనే, నేను తగ్గించుకుంటేనే, నా ప్రాణమును నేను అర్పించుకుంటేనే అనేకుల విమోచన క్రయధనం వస్తదండి. ఈరోజు అది లేకుండా సేవ జరుగుతదంటే అది అసంభవం. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని పరిచారకులుగా, దేవుని సేవకులుగా ఈరోజు మనం సేవ చేయించుకుంటున్నామా? లేకపోతే సేవ చేస్తున్నామా? అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఈ గ్రంథంలో మరి చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదండీ! కీవర్డ్స్ ఏంటి అనంటే వెంటనే అనే విషయం మనం చూస్తాం 36 సార్లు. తర్వాత సేవ గురించి చూస్తా ఉంటాము. మరి అధికారం గురించి కూడా మనం చూస్తా ఉంటాం. సో, ఈ గ్రంథం అంతట్లో ముఖ్య ఫోకస్ ఏంటి అనంటే సేవకుడే. సర్వెంట్‌హుడ్. అసలు ఒక క్రీస్తుని వెంబడించేవారు లేపోతే ఆయన డిసైపుల్స్ అని చెప్పాలి. వెంబడించేవారు అని చెప్తే ఫాలోవర్స్‌గా మారుతది గానీ, యేసుప్రభు డిసైపుల్స్ ఎవరు అనంటే తమను తాము తగ్గించుకొని సిలువనెత్తుకొని డినై హిమ్సెల్ఫ్ మార్కు సువార్త 8దో అధ్యాయం 34 వచనంలో ఉంటది. ఎవడైనా నన్ను వెంబడింపగోలిన యెడల తన్ను తాను ఏంటంటే ఉపేక్షించుకోవడం అంటే ఆహ్, ప ప ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు. ఆహ్, నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. మరి అలా మనం ఎప్పుడైతే నన్ను ఇట్స్ నాట్ మీ నేను, నా అనేది ఎప్పుడైతే ఆ అహంభావాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే సిలువని ఎత్తుకొని వెంబడిస్తామో అదే పరిచారకుడి యొక్క గొప్ప లక్షణం అండి. ఎందుకంటే మన జీవితాల్లో చాలా సార్లు మనం సేవ చేస్తాం, పరిచర్య చేస్తాం అనుకుంటాం గానీ, మనల్ని మనం తగ్గించుకోలేము. నేను, నా అనే విషయాన్ని మనం వదిలిపెట్టుకోలేము. అహాన్ని, గర్వాన్ని విడిచిపెట్టలేము. ఇంకోటేంటంటే సిలువను ఎత్తుకోలేం. చాలా సార్లు మనం ఏమనిపిస్తది, నేనెందుకు భరించాలి? నేనెందుకు చేయాలి? అసలు ఇది నా తప్పే కాదు. ఇది నాకు సంబంధించిందే కాదనుకుంటాం. కాదు. చాలా సింపుల్ స్టోరీ మీకు చెప్తానండి సిలువ గురించి.
ఒక వ్యక్తి అంట ప్రభు దగ్గరికెళ్ళి, "ప్రభా! నువ్వు నాకిచ్చిన సిలువ చాలా బరువుగా ఉంది. నాకు ఇంకొక సిలువ కావాలంటే, నీకు నచ్చిన సిలువ తీసుకో" అనంటే, అక్కడ ఉన్న కొన్ని సిలువల్లో పట్టుకెళ్ళి, ఇది మోస్తాను, అది మోస్తానని పట్టుకెళ్తే చాలా బరువుగుందంట. ఇంకోటి చూసారంట, అదసలు ఎత్తలేకపోతున్నారంట. ఇంకో సిలువ చూసాడంట, ఇది ఇంక అస్సలు బాలేదు, కంఫర్ట్‌గా లేదన్నారంట. అంతా అయిపోయిన తర్వాత ఇంకో సిలువ దగ్గరికెళ్ళి, "ప్రభు ఇది బావుంది ప్రభు" అనంటే, "పిచ్చోడా! అది నీ సిలువేరా! నువ్వు అది విడిచిపెట్టేసి ఎళ్లి అక్కడ పెట్టావు కదా! అదే ఆ సిలువ" అన్నాడంట. మన జీవితంలో మనం ఏమనుకుంటాం, మన లైఫ్‌లో వచ్చే ఏ సిట్యుయేషన్ అయినా గాని, ఇది నాకు కాదు, నాకు అది నీకు సంబంధించిందా, అది నీకు తగినది అని, దాని ద్వారా నువ్వు పాఠాలు నేర్చుకుంటావని మన జీవితంలో ప్రభు సిలువ పెడతాడండి. అందుకే మనము మన సిలువను మనం ఎత్తుకొని, ప్రభు మన జీవితంలో ఏది అనుమతించినా గాని, ఇది నాకు ప్రభువు ఇచ్చిన సిలువ, ఆయన అప్పగించిన దాన్ని నేను వెంబడిస్తానని, మనం ఉత్సాహంతో ఎప్పుడైతే ప్రభు కొరకు సిలువనెత్తుకొని వెంబడిస్తామో, మనల్ని మనం ఉపేక్షించుకుంటామో, అప్పుడే నిజమైన సేవకురాలుగా మనం ఉంటామండి. దేవుని స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఏంటి అనంటే, ఆయన కృప చూపించేవాడు, దయ, కనికరం గలవాడు. ఆయన శక్తిమంతుడండి. ఆయన అధికారం మనకిస్తున్నాడు. ఆయన శక్తిని మనకిస్తున్నాడు. ఆయన దయ, కనికరాన్ని కూడా మనకిస్తున్నాడు. మనము వాటిని ఎప్పుడు గూడా మనం ధరించుకోవాలండి. ఒకవేళ ఎవరైనా బాగోకపోతే, బలహీనంగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడిచ్చిన అధికారంతో ఆ యొక్క బలహీనతల మీద మనము గద్దించి మనము స్వస్థపరచడానికి దేవుడు కృపావరాలిస్తాడు. ఇంకా ఎవరైనా ధైర్యంగా లేనప్పుడు దేవుడు మనకిచ్చే నిగ్రహము గల ఆత్మ, లేతే ధైర్యం గల ఆత్మ మనము వారికి చెప్పి వారిని బలపరచడానికి దేవుడు కృప చూపిస్తాడండి. అయితే ఈ యొక్క మార్కు సువార్త అన్నిట్లో ఆ యొక్క పాపము గురించి లేపోతే సిన్ అనేది విషయం ఏంటి అనంటే చూస్తా ఉంటే మరి మన జీవితంలో బలహీనతలు చాలా వస్తాయండి. శారీరకమైన బలహీనతలు వచ్చినప్పటికీ కూడా వాటిని సాకులుగా చెప్పుకొని పరిచర్యని నిర్లక్ష్యం చేయడమే ఒక గొప్ప సిన్ అండి. ఎందుకు అనంటే చాలా సార్లు మరి మార్కు సువార్తలో శిష్యుల్ని వారు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వారు బలహీనంగా ఉండి నిద్రపోతారు. నిద్ర వస్తున్నప్పుడు. చాలా సార్లు మన శరీరము బలహీనంగా ఉంటది. మనం ఏమనుకుంటాం అంటే ఇంక ఇది నా వల్ల కాదు, ఇక నాకొద్దు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు రాసిన పాటలో అంటాడు, "ఉరికురికి పని చేయ నాకు ఆరోగ్యం నిశ్చితం" అని. ప్రభు కొరకు మనం ఉరుకురికి పని చేసినప్పుడు, ఆయన కొరకు మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా, శ్రమలైనా, బాధలైనా మన జీవితంలో ఓపిక ఉన్నా లేకపోయినా, మనం సిద్ధపడి ప్రభు కొరకు పని పూనుకుంటామో, ఆయన శక్తినిస్తాడండి. ఒకవేళ బలహీనంగా ఉంది, కష్టంగా ఉంది అని మనం ఎప్పుడైతే సాకులు చెప్పుకొని ప్రభువుని పరిచయని నిర్లక్ష్యం చేస్తామో, ప్రభు పరిచయలో బలంగా మనము వాడుకోలేము. అందుకే ఈ పుస్తకంలో చాలా ఇంపార్టెంట్ నీడ్ ఏంటంటే సేవ, శిష్యత్వం, దేవుని డిసైపుల్‌గా మనం ఎలా ఉండాలి అనే విషయం చూసుకుంటాం. మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని మనం ప్రతి అధ్యాయంలో చూసుకుందాం. సరే, ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో మనం వెళ్తున్నామండి. మొట్టమొదటి అధ్యాయంలో మరి బాప్తిసమిచ్చే యోహాను ద్వారా ఆ యొక్క పరిచర్య ప్రారంభించడం మనం చూస్తాము. యోహాను బాప్తిసం ఇవ్వడం చూస్తాము. అరణ్యంలో యేసుప్రభు శోధించబడడం చూస్తాము. మరి మొదట శిష్యుల్ని పిలవడం చూస్తాం. స్వస్థపరచడం చూస్తాము. అయితే మరి మా ఈ అధ్యాయం అంతట్లో ఒక ఇంపార్టెంట్ వర్స్ వచ్చినట్లయితే మార్కు సువార్త 1 అధ్యాయం 15 వచనం అని నేను చెప్తానండి. దయచేసి ఎవరైనా మార్కు సువార్త 1 అధ్యాయం 15 వచనం చదువుతారా? కాలము కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని సంపూర్ణమైనది. రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. అంతేనండి. కా ఈ నేనిందాక చెప్పాను కదా! ఎందుకు వెంటనే అనే విషయం ఏంటంటే, ఆల్రెడీ యేసుప్రభు వచ్చేసారు. ఆ కాలంలోనే రెండవ రాకడ గురించి, సిద్ధపాటు గురించి వెంటనే అనే విషయం ఉంటే, మరి ఇప్పుడు ఇంకా మనకు చాలా టైం ఉందని మనము అనుకుని భ్రమపడే ఈ దినాలలో, ఈ వచనం మనల్ని చాలా బలపరుస్తూ, మనకొక సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తుందండి. కాలము సంపూర్ణమైపోయింది. ద టైమ్ హాస్ బీన్ కంప్లీటెడ్. ఇంకా దేవుని రాజ్యం సమీపిస్తుంది. ఎప్పుడొస్తదో తెలీదు. దేవుని రాజ్యం ఎలా అంటే ఆయన దొంగ వలే వస్తాడంట. దొంగ అంటే మనకు చెప్పొస్తాడండి? లేదు కదా! మనం ఎంత సిద్ధపాటుగా ఉండి, ఈ క్షణంలో నెక్స్ట్ నేను ఈ జీవితాన్ని విడిచిపెడితే నేనెక్కడికి వెళ్తాను అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని, మనము దేవుని రాజ్యం సమీపంగా ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ ఒకటో అధ్యాయం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఒకటో అధ్యాయం ద్వారా 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, యేసు దేవుని కుమారుడని మనం నమ్మగలగాలండి. ఎందుకంటే యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్న తర్వాత పరలోకం నుండి పరిశుద్ధాత్మ పవరం ద్వారా వచ్చి ఈయన నా ప్రియ కుమారుడని చెప్తా ఉంటాడు. మరి దాని అర్థం ఏంటంటే ఈ ఈ ఈ ఈయన యేసు ప్రభు అనే ఆయన దేవుని కుమారుడు. దేవుణ్ణి మనము
త్రియేక రూపంలో ఆరాధిస్తున్నామండి. ఆయన ఒకడే దేవుడు. కానీ త్రియేక రూపంలో ఉన్న దేవుడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపము ధరించుకొని లోక పాపాలు మోసుకొని పోవే దేవుని గొర్రెపిల్లగా మన జీవితంలో ఉన్న పాపాన్నంతటిని విమోచించి క్రయధనముగా రక్తము కార్చి చిందించి ప్రాణం పెట్టడానికి ఒక ఆల్టర్‌నేట్‌గా మన పాపాలకు మనకు బదులుగా మరణించడానికి వచ్చిన దేవుని కుమారుడండి. ఆయన పరిచారకుడుగా వచ్చాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన దేవుని కుమారుడని మనం నమ్మాలి. అందుకే మరి రెండో విషయంలో చూసినట్లయితే దేవుని రాజ్యంలో యేసులో ప్రత్యక్షమైందని చూడాలి. అంటే యేసు ద్వారా తప్ప, యేసుక్రీస్తు ద్వారా తప్ప మనకి ఇంకొక వేరే దారి లేదు అనే విషయాన్ని మనం నమ్మాలండి. ఎందుకంటే యేసు ప్రభుకి ఆయన, ఆయన తండ్రి పక్షమున ఉండేవాడు. తండ్రి కుడిపార్శ్వన ఉండేవాడు. ఆయన కుమారుడిగా వచ్చాడు. ఈరోజు యేసు ప్రభు ద్వారా తప్ప పరలోక రాజ్యానికి మన ఎవ్వరికీ కూడా ప్రవేశం లేదని మనం గుర్తు తెచ్చుకోవాలి. మూడోదిగా చూసినట్లయితే యేసు దెయ్యాలపై, వ్యాధులపై అధికారం ఆయన సావరీన్ గాడ్ అండ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అన్నమాట. ఎలా అంటే ఆయనకి సర్వాధికారం ఉందండి. అది దెయ్యాలైనా సరే, ఒక మంచి చక్కని పాటుంది కదా! ఆహ్, హ్మ్. ఆహ్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని. తన మాటతో దెయ్యాలు విలవిలలాడిపోతుంది. చూపుతో దెయ్యాలు విలవిలలాడిపోతాయంట. తన మాటతో స్వస్థతలు జరుగుతాయి. ఇవన్నీ తన మాటతో సృష్టినే శాసించాడంట. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనంటే, హి ఈస్ ద క్రియేటర్, హి ఈస్ ద సావరీన్ గాడ్ అండ్ హి ఈస్ ద ఆల్‌మైటీ. ఆల్ అథారిటీ ఎవ్రీ ఎవ్రీ క్రియేచర్ మీద కూడా మరి అథారిటీగా బలము, శక్తి ఉన్నది ఆయన దేవునికనే మనం గుర్తు చేసుకోవాలండి. అయితే మన జీవితంలో మనం ఏంటంటే వెంటనే దేవుని పిలుపుకు స్పందించాలనే విషయాన్ని మనం గమనించాలి. చాలా తక్కువ సమయం ఉంది. నేను రేపు, తర్వాత నెక్స్ట్ అనే ఆలోచన మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో దేవుడిచ్చే అవకాశం మనం కోల్పోతాము కాబట్టి, ఈ పరలోక రాజ్యం సమీపిస్తుందనే విషయాన్ని మనం జీవితాల్లో పెట్టుకొని వెంటనే నేను స్పందించాలి. వెంటనే ప్రభు దానికి ఒక చక్కని కొటేషన్ ఉందండి. హాఫ్ ఒబీడియన్స్ అండ్ డిలేడ్ ఒబీడియన్స్ ఈస్ ఫుల్ డిసొబీడియన్స్ అంట. నేను సగము విన్నా, లేతే లేట్‌గా ఆలకించి లోబడినా, అది పూర్తిగా అవిధేయతతో సమానమంట. మరి సౌలు తన జీవితంలో కూడా ఏం చేశాడంటే ఆహ్, వినలేదండి. సమూయేలు చెప్తాడు వెయిట్ చెయ్యని. తను వెయిట్ చేయలేదు. అదేంటంటే దేవుని మాటని తిరస్కరించినట్టు. సోది చెప్పుట ఇలాంటి విగ్రహారాధనతో సమానమంట. మనం జీవితంలో చాలా సార్లు దేవుని సేవకుల మాట గాని, తల్లిదండ్రుల మాట గాని లోబడకుండా మరి దేవుని సేవకుల మాట వినకుండా, మరి పెద్దవారు చెప్పే మాట వినకుండా చాలా డిసొబీడియంట్‌గా ఉంటాం కదా! మనకేమనిపిస్తదంటే ఇది వాళ్ళు చెప్పేది రైట్ కాదు. నేనెందుకు ఒబీడియంట్‌గా ఉండాలి అనుకుంటాం. కాదండి. మన జీవితంలో మనం వెంటనే ఒబే అవ్వడం వేరు. ఆ ఆశీర్వాదం వేరు. మనం ఏదైనా చెప్తే ఇది నాకు సంబంధించింది కాదు గదా! నాలో తప్పు లేదు కదా! అని మనం సమర్థించుకొని మనం లోబడకుండా ఉంటాం చూడండి. అది మనల్ని చాలా ప్రభువు నుంచి దూరం చేస్తా ఉంటది. కాబట్టి వెంటనే లోబడ్డం అనేది మనం నేర్చుకోవాలి. పశ్చాత్తాపంతో జీవించాలి. ఆయన మన జీవితాన్ని మార్చగలిగే శక్తి మనకుందని మనం తెలుసుకోగలగాలి. రెండో అధ్యాయంకు మనం వెళ్ళిపోదాం. రెండో అధ్యాయంలో చూస్తే మరి పక్షవాయువు గల వారిని స్వస్థపరచడం చూస్తాము. లేవీయుల్ని పిలవడం చూస్తాము. ఉపవాసం యొక్క వివాదాన్ని చూస్తాం. విశ్రాంతి యొక్క దినాన్ని కూడా మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు మనము తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఏంటి అనంటే మరి స్వస్థపరచడం గురించి, లేపోతే ఉపవాసం గురించి ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే వీటన్నిటిని ఒక ప్రాక్టికల్‌గా కాకుండా, వారి జీవితంలో ఒక లీగలిస్టిక్ వేలో ఆచారబద్ధతంగా వీటిని చూస్తారు. పరిసయ్యులు క్షమించండి. పరిసయ్యులు వాటిని ఆచారబద్ధంగా చూస్తారు. చాలా సార్లు ఇది మనలో, మన సంఘంలో, మన క్రైస్తవత్వంలో మరి చాలా భయంకరమైన పాపమని నేను చెప్తాను. ఎందుకు అనంటే, మరి మన జీవితం ఏదో ఆచారబద్ధమైనది కాదండి. ఆచారబద్ధంగా మనము ఆ జీవితాన్ని జీవించి ఆచారబద్ధంగా మనం చేసినట్లయితే, మన జీవితంలో దేనికి కూడా అర్థం లేదు. మన జీవితంలో మనం క్రైస్తవ జీవితాన్ని ఆచారబద్ధంగా చేస్తే, మరి దానివల్ల లాభం ఏంటండి? ఈరోజు అసలు మన జీవితంలో ఏంటి ఆచారాలుగా చేస్తున్నామంటే, బాప్తిసం దగ్గర నుంచి, ప్రభు బల్లారాధన దగ్గర నుంచి, ఉపవాసం దగ్గర నుంచి, ఇవన్నీ ఆచారబద్ధంగానే బాప్తిసమా? నేను బాప్తిసం తీసుకోవాలి. ఓకే. నేను ఓకే.
నేను ఎళ్లి ప చర్చ్‌లో వెళ్లి నేను బాప్తిసం తీసుకున్నానని చెప్తే సేవకుడు ఇచ్చేస్తాడు. అంతే నాకు పరలోక రాజ్యానికి టికెట్ వచ్చేసిందనుకుంటే అది చాలా భ్రమండి. ఎందుకంటే బాప్తిసం తీసుకోవడం అంటే ప్రభువుకి మన జీవితంలో ఇంకా ఈ లోకంలో నేను చచ్చిపోయాను. నేను ప్రభు కొరకే జీవిస్తానని ఎప్పుడైతే నీటిలో మునుగుతామో నా ఓల్డ్ లైఫ్ అంతా నేను డెడ్. నేను ఇంకా నాకు ఈ జీవితంతో సంబంధం లేదని తీర్మానం తీసుకొని, నూతనముగా లేపబడి, నూతన సృష్టిగా మార్చబడి పైకి రావడం అనేది బాప్తిసానికి సాదృశ్యమండి. కానీ ఏంటి అనంటే, ఏదో నామకార్థంగా, ఆచారబద్ధంగా పెళ్ళిళ్ళ కోసము, లేకపోతే ఇహ లే సంఘంలో ఎవరైనా అడుగుతారని, లేకపోతే పాస్టర్ గారు అడుగుతారని, పేరెంట్స్ అడుగుతారని కొంతమంది. ఇంకొంతమందేంటంటే, నేనింకా పాపంలోనే ఉన్నాను. నేనప్పుడే బాప్తిసం తీసుకోను. ఇప్పుడే వద్దు. నేనెప్పుడైనా పరిశుద్ధుడిగా మారిపోయిన తర్వాత పరిశుద్ధుడిగా ఎప్పుడు మారతామండి? అసలు పాపి కొరకే కదా వైద్యుడు. పాపే కదా ప్రభు దగ్గరికొస్తే మారుమనసు పొందితే ఆయన జీవితం యేసు ప్రభు రక్తంలో కడగబడితేనే కదా మారుమనసు పొందితేనే కదా బాప్తిసం. సో, ఇలాంటి విషయాలు చూసినట్లయితే బాప్తిసం విషయంలో చాలా నిర్లక్ష్యత చేస్తా ఉంటాం. ఏం కాదు తర్వాతైనా తీసుకోవచ్చండం. కానీ తీసుకున్న వాళ్ళేమో పర్లేదు నేను బాప్తిసం తీసేసుకున్నాను కదా! ప్రభు బిడ్డగా అయిపోయాను. ప్రభు ఎంతైనా క్షమించేస్తాడనుకుంటాం. కాదండి. మన జీవితంలో మనం ఎంత బాప్తిసం తీసుకున్నా, మరి తీసుకోకపోయినా ప్రభువు ఆయన మన మనసును ప్రతిదినము ఆయన రక్తంలో కడుగుకొని, మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రతిదినము మన సిలువను ఎత్తుకొని ఉపేక్షించుకొని, ప్రతిదినము మనం ఆయన సన్నిధిలో మన పాప క్షమాపణ ఒప్పుకోలు ఆయన మనము అడిగి ప్రతిదినము పవిత్రులుగా మార్చబడటే క్రీస్తు రాజ్యానికి పాత్రులవుతాము గానీ, మనం ఏదో నామకార్థంగా ఉపవాసాలు చేసేసి, భక్తి చేసేసి, నామకార్థంగా చర్చికెళ్ళిపోవడం వల్ల వాటి వల్ల ఉపయోగం అస్సలు లేదండి. మరి ఇంకొక ఆచారం ఏంటంటే బల్లారాధన లై కమ్యూనియన్ గురించి. చాలా నిర్లక్ష్యంగా ఓకే. ఏం కాదు. నేను దేవుని సంఘానికెళ్తున్నాను కదా! బాప్తిసం తీసుకున్నాను కదా! నేను రొట్టె, ద్రాక్షలో పాలు భాగస్తులు తీసుకోవచ్చని చాలా నిర్లక్ష్యంగా తీసుకుంటారు. కొరింథీయుల పత్రికలో ఉంటది. మరి ఇందును బట్టి మీరు చాలామంది అనారోగ్యులుగా ఉన్నారు. మరి నిద్రించారు అని అంటారు. కానీ ఆయన చాలా డీసెంట్‌గా చక్కగా పోర్ట్రే చేశారు. కానీ నేనేమని చెప్తానంటే ఈ దేవుని యొక్క బల్లని బ్రెడ్‌ని, ఆ టేబుల్‌ని చాలా నిర్లక్ష్యంగా చూడడం బట్టే చాలామంది శాపగ్రస్తులుగా చచ్చిపోయారని మరి భయంకరమైన వార్నింగ్ అని నేను చెప్పుతానండి. ఎందుకంటే చాలా సార్లు మన జీవితంలో బాప్తిస్మం అనగా, లేకపోతే ఒక టేబుల్ కమ్యూనియన్ బల్లారాధన అనగా వీటన్నిటిని చాలా నిర్లక్ష్యంగా తీసుకొని ఏదో ఏదో దేవుని కొరకో, లేకపోతే మనుషుల కొరకో, ఏదో వారి కొరకో, నా కొరకో అని ఇలా తప్పుడు ఆలోచనలు పెట్టుకొని చాలా నిర్లక్ష్యంగా చేస్తా ఉంటాం. కానీ వీటిని నిర్లక్ష్యము చేసి భయంకరమైన శాపానికి, అనారోగ్యాలకి గురి అవ్వకుండా మనం జాగ్రత్త పడాలని ప్రభువు పేరట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ ఈ ఈ విషయాల్లో అందుకే ఇక్కడ పరిసయ్యులు వీరు వాదిస్తున్నప్పుడు వారితో చెప్తా ఉన్న మాటలండి. మార్కు సువార్త 2:17 వచనంలో, "ఆరోగ్యము గల వారికి వైద్యుడు అవసరం లేదు కదా! రోగులకే అవసరము. నీతిమంతులకు కాక పాపులను పిలువుటకే వచ్చితిని" అని. నిజమేనండి. మన జీవితంలో ప్రభువు ఆయన పాపాలను క్షమించడానికి వచ్చాడు. అది ఏ సమయమైనా, ఏ స్థితిలో. వీరందరూ ఏంటంటే ధర్మశాస్త్ర రీతిగా ఈరోజు ఇది చేయకూడదు, ఆ రోజు ఇది చేయకూడదు. చాలామందేంటంటే ఈరోజు నేను అది చేయకూడదు, అది చేయకూడదు. అంటే మనది ఏది కూడా ఆచారబద్ధమైన మన జీవితంలో మనం పాటించడం కాదు కానీ, పరిస్థితిని బట్టి ప్రాముఖ్యత దేనికిస్తున్నాము? ప్రభు ప్రేమను, కృపను, కనికరాన్ని, ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నామా అనేది మనము చేసుకోవాలి. ఏ క్వెషన్‌కైనా ఆన్సర్ మనకెలా తెలుస్తది అంటే చాలా చిన్న ఆన్సర్ ఫార్ములా అండి. WWJD. వాట్ వుడ్ జీసస్ డూ? ఈ పరిస్థితుల్లో యేసు ప్రభు ఉంటే, నా ప్లేస్‌లో యేసయ్య ఉంటే ఆయన ఏం చేస్తారనే విషయాన్ని మనం తెలుసుకొని, దాన్ని ధ్యానించినప్పుడు కరెక్ట్‌గా ఆ పరిస్థితికి అనుగుణంగా మనం చేయడానికి, ప్రభు చిత్తానికి తలొగ్గడానికి ఆహ్, ద ద తోవ చూపిస్తుందండి. సో, యేసు ప్రభు ఆ పరిస్థితిలో ఉన్నారక్కడ. వారిని స్వస్థపరచాల్సిన నీడుంది. ఆయన స్వస్థపరిచారు. ఒకవేళ ఆయన స్వస్థపరచకుండా ఆయన కూడా మతాధికారుల్లాగా ఆచారాలబద్ధంగా ఒక బోధ బోధించుకొని వెళ్ళిపోతే దానివల్ల అర్థం ఏముంటండి? తన జీవితంలో ఆయన పాపాన్ని ద్వేషించాడు. పాపులను ప్రేమించాడు. ఆయన పాపాన్ని ప్రేమించలేదండి. పాపాల్ని ద్వేషించాడు. కానీ పాపులను ప్రేమించాడు. ఈరోజు చాలా సార్లు మన జీవితంలో మనము నీతిమంతులం అయిపోయామని చెప్పి అందరిని తృణీకరించేసి ఈరోజు దేవుని మందిరం కదా! విని వాళ్ళంటే
మన ఆలోచన విధానం, మన ఇంటెన్షన్ ఏముందని ప్రభు చూస్తాడండి. అందుకే చాలా చక్కగా, చాకచక్యంగా వారితో మాట్లాడతారు యేసు ప్రభువారు. ఆరోగ్యం గలవానికి వైద్యుడు అవసరం లేదు కదా! మరి రోగులకే కదా అవసరము. నీతిమంతులకు కాక పాపులనే పిలువుట వచ్చితిని అనే మాట చెప్తా ఉన్నప్పుడు పరిసయ్యులకి మరి ఇటు శిష్యులకు, ఇటు దేవుని వెంబడించే వారందరికీ ఒక సవాలైన ప్రశ్నగా ఉంటదండి. గుడ్ సమారిటన్ మనందరికీ తెలుసు కదా! మరి ఆ యొక్క ఆహ్, ప్రీస్ట్ ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా ఇంకా చాలామంది చూసి వెళ్ళిపోతారు. కానీ గుడ్ సమారిటన్ మాత్రం క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని, అక్కడ నీడుంది అని తెలుసుకొని, ఆగి అక్కడ హెల్ప్ చేసి వెళ్తాడండి. మరి ఇలాంటి విషయాలు మన జీవితంలో చాలా ఎదురవుతా ఉంటాయి. దేవుని పేరు అడ్డుపెట్టుకొని, సేవ పేరు అడ్డుపెట్టుకొని చేయాల్సిన హెల్ప్ చేయకుండా, మరి చేయాల్సిన పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తా ఉంటాం. చాలా సార్లు ఏం చేస్తామంటే, దేవుని పేరు అడ్డుపెట్టుకొని, సేవ పేరు అడ్డుపెట్టుకొని చేయకూడని విషయాలు కూడా చేస్తాం. ఏంటి అనంటే ఎగ్జామ్‌కెళ్ళాలి. ఈరోజు నేను దేవుడు మందిరం కాదు నేను ఎగ్గొట్టే ఇలాంటివి కాదండి. అక్కడ ఇంపార్టెన్స్ దేన్ని బట్టి ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. నీకు చదువుకోవడానికి మంచి అవకాశం ఇచ్చాడు వెళ్ళండి. అంతేగాని ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారం లేకపోతే సంఘంలో లేకపోతే దేవుని సన్నిధిలో జరిగేదాన్ని నిర్లక్ష్యం చేయడానికి కారణాలుగా, సాకులుగా తీసుకొని దేవుని అడ్డం పెట్టుకునే వారికి దేవుడు లెక్క అడుగుతాడు. అంతేగాని ఇంటెన్షనల్‌గా కాకుండా ఇంకా తప్పని పరిస్థితుల్లో దేవుడు చూస్తాడు అనే విషయాన్ని మనం ఆచరణబద్ధతగా కాకుండా అది ప్రభువుకు అనుగుణంగా ఉందా లేదా? దీన్ని బట్టి ప్రభువుకు మహిమకరంగా ఉందా లేదా? అనే సిట్యుయేషన్‌ని జాగ్రత్తగా డీల్ చేసుకొని, మనం తీర్మానాలు తీసుకున్నప్పుడు, ప్రభు యొక్క కృపను మనం పొందుతామని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ అధ్యాయంలో కొన్ని సత్యాలు మనం చూద్దాం. యేసయ్య పాపాలను క్షమించగలిగే శక్తివంతుడని, ఆయన పాపులను అంగీకరిస్తాడని, ధర్మశాస్త్రం మనిషి మేలు కోసమే గాని, మరి ధర్మశాస్త్రము కంటే దేవుని కృప, కనికరము గొప్పదని మనం చూస్తా ఉన్నాం. మరి మన జీవితాల్లో యేసు దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుందని మనం నమ్మాలి. ఇతరులు తక్కువగా చూడకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి కూడా ప్రభువు అవసరత ఉందని గుర్తెరిగి, మన జీవితాల్లో మనము సిద్ధం చేసుకొని పరిచారకులుగా, పరిచర్య చేసేవారుగా మనం తీర్మానం తీసుకోవాలి. ఆచారాల కంటే ప్రభు కృప గొప్పదని, ముఖ్యమైనదని, ప్రాముఖ్యమైనదని మనం ఎరిగి, మనం దాని ద్వారా జీవించాలి. మూడో అధ్యాయంలోకి వెళ్దామండి. మూడో అధ్యాయంలో చూస్తాము. మరి విశ్రాంతి దినంను ఆచరించడం గురించి చూస్తాము. మరి 1-6 వచనాల్లో విశ్రాంతి దినం స్వస్థత పరచడము. మరి మూడో అధ్యాయం 13-19 వచనాల్లో 12 మంది అపోస్తలులు నియామకం చూస్తాము. మూడో అధ్యాయము 20-30 వచనాల్లో ఆహ్, బెల్జెబాలు వివాదం గురించి చూస్తాం. ఒక్కసారి మూడో అధ్యాయము 35 వచనం చూద్దామండి. దేవుని చిత్తము చేయవాడెవడో వాడే నా సహోదరుడు, సహోదరియు, తల్లి అని చూస్తా ఉంటాం. ఆయన యేసు ప్రభు ఏం చేస్తారంటే తన యొక్క శిష్యులని, సేవకుల్ని ఎంచుకుంటారండి. ఎంచుకునే క్రమపద్ధతిలో మనం చూస్తా ఉంటాం. దేవుని పరిశుద్ధాత్మ కార్యాన్ని తిరస్కరించడం మరి చాలా ప్రమాదకరమని కూడా మనం తెలుస్తా ఉంటాం. దేవుని ఆత్మీయ కుటుంబం గురించి, సంబంధం గురించి మనం తెలుసుకుంటాం. చాలా సార్లు ఏంటంటే మన జీవితంలో ఒక లైన్ ఉంటుందండి. ఏంటి అనంటే ఫస్ట్ దేవుడు, తర్వాత కుటుంబము, తర్వాత పరిచర్య. అయితే చాలా సార్లు ఏంటంటే దేవుని కన్నా ఎక్కువ మన కుటుంబాన్ని ప్రేమించడం, మన యొక్క స్పౌస్‌ని ప్రేమించడం, మన బిడ్డల్ని ప్రేమించడం చేస్తాం. దేవునికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత దేవునిలో ఉండే ఆత్మీయమైన సంబంధం మనం గుర్తెరిగి, మన కుటుంబాన్ని చూసుకొని, తర్వాత పరిచర్యను చూసుకోవడం బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్నిటిని బ్యాలెన్స్ చేయకుండా నేను కేవలం దేవునికే ప్రాముఖ్యతనిచ్చి, వారందరిని మన మన యొక్క రిలేషన్స్ అన్నిటిని నిర్లక్ష్యం చేస్తే అది తప్పు. ఎక్కువగా మన రిలేషన్ ఫోకస్ చేసి దేవుని నిర్లక్ష్యం చేస్తే అది తప్పు. ఎక్కువ పరిచర్య పేరు చెప్పుకొని అసలు ప్రార్థన చేయకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, ఇంకా ఓన్లీ నా రిలేషన్స్ మీదే నేను లేకపోతే నా పరిచర్య మీద ధ్యాస పెడతానంటే అది కూడా తప్పండి. దేవుని చిత్తాన్ని మనం చేయాలి. సేవలో నమ్మకంగా ఉండాలి. హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. ఏంటంటే నేను చెప్పాను WWJD ఏ విషయంలో అయినా సరే ఈ స్థలంలో యేసు ప్రభు ఉంటే ఏం చేస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకొని దాని ద్వారా మనము చేయగలగాలి. దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉండాలి. అది దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు ఆయన దేనికి మనకు ఆయన మాట్లాడి నడిపిస్తారో ఆ విషయం ద్వారా ఒక కాంటెక్స్ట్ బేస్‌లో ఉండే వాక్యాన్ని తీసుకొని ఇది దేవుడు నాకు ఈ మాట్లాడని కాదండి. అది ఏ సందర్భంలో మాట్లాడబడింది? అది ఎందుకు మాట్లాడబడింది? అది నిజంగా నా జీవితానికి ఇప్పుడు నేను అప్లై చేసుకోవడానికి అది కరెక్టా? కాదని మనం
తేరి చూచుకొని మనం మన జీవితాల్ని మనం ఆ యొక్క వాక్యాన్ని అన్వయించుకొని ప్రభు చిత్తానికి అనుకూలంగా మనము నడవాలండి. 4 అధ్యాయంలోకి చూద్దాము. విత్తనము యొక్క ఉపమానాలు చూస్తాము. ఆవగింజ ఉపమానం చూస్తాం. చాలా చక్కని రీతిగా అర్థమయ్యేల శైలిలో యేసు ప్రభువులు మరి ఉపమాన రీతిగా చెప్తారండి. అయితే ఈ చెప్పే జి ఆహ్, క ఆహ్, ఆ ప్రక్రియలో మనం ఏం నేర్చుకుంటాము? దేవుని వాక్యము ఫలాన్ని ఇస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో దేవుని వాక్యము ఒక ఫలభరితమైనదిగా ఉండాలి. వాక్యము లేకుండా మన జీవితము ఫలభరితముగా ఉండదండి. ఎందుకంటే ప్రార్థించడం అనేది ఒక జీవన శైలి అవ్వాలి. ప్రార్థించినప్పుడు మనం దేవునితో మాట్లాడతాం. వాక్యం వినినప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడతది. దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడే మన జీవితం ఫలభరితంగా ఉంటది. ఆహ్, సా సామ్స్ 1లో ఉంటది. దుష్టుల ఆలోచన చెప్పునడక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుంటకు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో యోరను నాటబడిన ఆకు వడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్లుగా ఉంటారండి. దేవుని వాక్యాన్ని ఎవరైతే మెడిటేట్ చేస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే వారి జీవితంలో అన్వయించుకొని, ఆ వాక్యాన్ని ఫలభరితముగా వారి జీవితాల్లో అన్వయించుకొని చేస్తారో, వారి జీవితం ఎలా ఉంటదంటే ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటది. ఎలాంటి ఫ్రూట్‌ఫుల్ అంటే, ఆ సీజన్‌లో రావాల్సిన ఫ్రూట్ ఆ సీజన్‌లో వచ్చేలా చేస్తాడండి ప్రభు. చాలా సార్లు వాక్యానికి అవిధేయులైపోయి, మన చిత్తానుసారంగా, మన ఇష్టానుసారంగా మనం బ్రతికినప్పుడు చాలా సార్లు ఆ యొక్క ఫ్రూట్స్ రావడం అనేది డిలే అవుతుంటది. ఇంగ్లీష్‌లో ఏమని ఉంటది? ఇట్ ఈల్డ్స్ ఇట్స్ ఫ్రూట్స్ ఇన్ ఇట్స్ సీజన్ అంట. మన ఆ రైట్ టైమ్‌లో ఆ ఫ్రూట్ రావాలి అనంటే, వాక్యాన్ని ధ్యానించి, మనం మెడిటేట్ చేసి, దాన్ని మన జీవితంలో అన్వయించుకున్నప్పుడే మన జీవితం ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్రూట్‌ఫుల్‌గా ఉండడం అంటే, మనము ఏదో గొప్ప లోకరీతిగా మనము ఆహ్ లోకరీతిగా మంచి ధనము, మంచి డబ్బు, మంచి ఇల్లు, మంచి ఉద్యోగం ఇవి పొందుకోవడం ఫ్రూట్‌ఫుల్ కాదండి. ప్రభువు స్వభావాన్ని ధరించుకోవడం ఫ్రూట్‌ఫుల్. ప్రభు యొక్క కృపను, ప్రేమను, కనికరాన్ని మనం ధరించుకోవడమే ఫ్రూట్‌ఫుల్. ఆత్మీయమైన ఫ్రూట్‌ఫుల్ మనం కావాలి గానండి, లోకమంతా సంపాదించుకొని, లోకంలో ఉన్న ధనధాన్యాలు, గొప్ప పేరు, హోదా, డబ్బు, మంచి ఆహ్, ఆహ్, ఏంటి ఆ యొక్క అర్హతలు, బిరుదులు ఇవన్నీ పొంది మనం పరలోకాన్ని సంపాదించుకోకుండా, ప్రభు మనసును మనం గెలుచుకోకుండా, లోకమంతా గెలుచుకొని, మన ఆత్మను కోల్పోతే దానివల్ల లాభం ఏం లేదు కదండీ! అందుకే దేవుని వాక్యాన్ని మనం విని ధ్యానించుకొని, దాని దూరంగా ఫలభరితమైన స్పిరిచ్యువల్ ఫ్రూట్‌ఫుల్‌నెస్ మీద ఫోకస్ చేసినప్పుడు, దేవుని రాజ్యం మీద, ఆ పరలోక రాజ్యం మీద మనం ధ్యాస పెట్టుకున్నప్పుడు, ఈ ఫిజికల్ బ్లెస్సింగ్ గురించి మనం చాలా తక్కువగా కన్సిడర్ చేస్తామండి. అలా అని అసలు ఫిజికల్ బ్లెస్సింగ్ అవసరం లేదంటే కావాలండి. ఫిజికల్ బ్లెస్సింగ్ కావాలి. దానికన్నా ఇంపార్టెంట్ స్పిరిచ్యువల్ బ్లెస్సింగ్ మరి ఆత్మీయంగా మనం ఫలభరితంగా ఉండాలనే విషయాన్ని మీకు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి దేవునికి ప్రకృతి పైన అధికారం ఉందనే విషయం మనం 4 అధ్యాయంలో 35-41 వచనాల్లో చూస్తా ఉంటాం. ఎంత తుఫానొచ్చినా, ఎటువంటి వచ్చినా గాని విశ్వాసము భయాన్ని జయిస్తుందనే విషయం మనము తెలుసుకోవాలి. లేదు అనంటే మన జీవితంలో ఏముంటదంటే అవిశ్వాసులుగా చాలా సార్లు మనకొచ్చిన తుఫాన్ల వల్ల, లేపోతే బాధల వల్ల మనం ఏంటంటే నిర్లక్ష్యం చేసి ప్రభు మన జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేయట్లేదు, నన్ను విడిచిపెట్టేసాడని అవిశ్వాసం మనల్ని ఏం చేస్తదంటే ప్రభువుకి దూరంగా చేస్తది. ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. 4 అధ్యాయం 35 వచనంలో ఒకసారి చదవండి. ఎవరైనా 4 అధ్యాయం 35 వచనం. ఆదినే సాయంకాలమప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. ఓకే. ఇంగ్లీష్‌లో ఏమనుంటదంటే అండి, లెట్ అస్ పాస్ ఓవర్ అన్‌టు ద అదర్ సైడ్. మరి అద్దరికి అనంటే అటువైపు ప్లేస్‌కి అని అర్థమొస్తదండి. అంటే గాడ్ హాస్ ఆల్రెడీ ప్రామిస్డ్ థట్ వి విల్ గో దేర్ అని. వి విల్ గో థట్ సైడ్ అనమాట. అంటే అసలు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇదొక ఆహ్, ప్రామిస్ అండి. మనము అటువైపు వెళ్దాము అనేది యేసుప్రభు నేను మీతో వస్తున్నాననే నిరీక్షణ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమవుతదంటే శిష్యులు వాళ్ళతో యేసు ప్రభుతో వెళ్తున్నప్పుడు దోణి మీద గొప్ప తుఫాన్ రేగినప్పుడు వాళ్ళు భయభ్రాంతులుగా అయ్యి దోణి మరి ఆహ్, ఏంటి ఇంక నాశనం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు భయంతో ఉన్నప్పుడు ఆయన లేచి దాన్ని గద్దిస్తారండి. అప్పుడు అంటారు, "మీరెందుకు భయపడుచున్నారు? ఇంకా మీరు నమ్మికతో లేరా?" అని వారితో చెప్తారు. వారు మిక్కిలి భయపడి, "అమ్మో! ఈయన ఎవరో గాలి తీసే
కానీ మరి ఈయనకి లోబడుచున్నామని ఒకరితో ఒకరు చెప్పుకుంటా ఉంటారు. చాలా సార్లు మన జీవితంలో ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ప్రామిస్‌ని మర్చిపోయి, ఈ బ ఈ యొక్క ఈ ఈ భయాలు వీటన్నిటిని మనల్ని డామినేట్ చేసేలా చేస్తాం. అందుకే మనం చాలా విశ్వాసం తక్కువవుతుంటది. ఫియర్ మనల్ని డామినేట్ చేసి మన విశ్వాసాన్ని మనము ప్రభు మీద ఉన్న విశ్వాసం తగ్గేలా చేస్తుందండి. మనము ఆల్రెడీ ఆ దరికి వెళ్దాము అనే ప్రామిస్ దేవుడు మనకిచ్చాడు. మన జీవితాలలో మనం ప్రభు మనకున్నాడు. ఆయన ఆల్రెడీ నాతో వస్తాననే నిరీక్షణ నాకిచ్చాడని ఎప్పుడైతే మనకు నమ్మకం ఉంటదో, అది తుఫానయినా, అలలైనా, భయంకరమైన పరిస్థితయినా, దేనిలో కూడా మనము విశ్వాసాన్ని వదలకుండా ప్రభు మీద ఆయన సర్వంకి ఆయనకి అధికారం ఉందని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, భయానికి బదులు విశ్వాసంతో మనం జీవిస్తాం. కష్టాల్లో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచుతాం. ఓకే. ఐదో అధ్యాయంలోకి వెళ్దామండి. ఐదో అధ్యాయంలో మరి 1-20 వచనాల్లో ఆహ్, 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 దెయ్యము చేత బాధింపబడే వ్యక్తిని స్వస్థపరచడం చూస్తాం. రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరచడం చూస్తాము. మరి యాయీరు కుమార్తె గురించి కూడా చూస్తాము. మరి వీటన్నిటి విషయంలో మనం చూసినట్లయితే యేసయ్య ఎలాంటి బలహీనతనైనా, ఎలాంటి అనారోగ్యాన్నైనా స్వస్థపరచగలడు. దానిని విమోచించి నాకు ఆరోగ్యం ఇస్తాడనే విషయం మనం తెలుసుకోగలమండి. 5 అధ్యాయం 36 వచనంలో చూసినట్లయితే ఒకసారి చదువుదాం. 5 అధ్యాయం 36 వచనము. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్యపెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ అంతేనమ్మా. చిన్నది అంతే. థాంక్ యూ. అయితే చూసారా? చాలా మంది అక్కడికి లోపలికొచ్చేస్తా ఉన్నారు. వచ్చి ఏం చెప్తున్నారంటే, "అయ్యో! ఇలా అయిందా? అయ్యో! అయిందా? ఇంకిది అవ్వదు." ఇలా మాట్లాడే వ్యక్తులు చాలా మందుంటారండి మన జీవితాల్లో కూడా. యేసుప్రభు ఏం చేశారంటే అందరిని బయటికి పంపించేసి, తన శిష్యులు మాత్రం లోపలికి తీసుకెళ్లారంట. మన జీవితంలో చాలా సార్లు మన చుట్టూ ఉండేవారు ఏం చెప్తారంటే, ఇది ఇంకిది జరగదు. ఇది నీ వల్ల అవ్వదు. ఇంక నువ్వు ఇంకేం స్వస్థత పొందుతావు? ఇంకేమవుతది? ఇంకేమవుతదని నిరుత్సాహపరిచేవారుంటారు. కానీ యేసు మాత్రం ఏం చెప్తున్నారంటే, భయపడకు. నమ్మిక మాత్రం కలిగి ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మీద నమ్మకం మాత్రం ఉంచాలి. ఆయన చిత్తమైతే, ఆయన మన జీవితం ద్వారా అనేక మంది సాక్ష్యంగా మార్చాలని ఆయన ఇష్టపడితే, మనం ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటాం. లేదంటే ప్రభు కృపనైనా ఇస్తాడండి. కొన్నిసార్లు మరి పౌలు కూడా తన జీవితంలో తనకున్న బలహీనతల గురించి ప్రభు అడిగినప్పుడు, "నా కృప నీకు చాలును" అంటాడండి. మన జీవితాల్లో ప్రభు స్వస్థపరుస్తాడనే విమోచకుడిని నమ్మాలి. విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయని నమ్మాలి. మరణం మీద కూడా ప్రభువుకి అధికారం ఉందని నమ్మాలి. అలా ఎప్పుడైతే నమ్ముతానో మన జీవితంలో మనము భయాన్ని మరి విడిచిపెడతాము. బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకు అని ఉందంట. మరి ఏ దినమునైనా, ఎలాంటి పరిస్థితినైనా మనకు భయంని సంభవించే పరిస్థితులు రావచ్చు కానీ, మనం భయపడకుండా ప్రభు మనకు తోడుగా ఉండాలని నమ్మకంతో మనము ఉండాలి. అయితే మరి ఏమి నేర్చుకోవచ్చు మనం ఈ అధ్యాయం ద్వారా అంటే, సమస్యలున్నప్పుడు ప్రభు దగ్గరకు రావాలి. విశ్వాసం కోల్పోకూడదు. యేసు దేవుని టైమింగ్‌ని మనం నమ్మాలండి. చాలా సార్లు ఇది చాలా ఆహ్, ఫెయిల్ అవుతా ఉంటాం క్రైస్తవులుగా. ఆహ్, ఇంకా అవ్వలేదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇంకెప్పుడు అనుకుంటా ఉంటాం. కాదండి. ఆయన టైంలో ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన టైంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన టైంలో ఆయన చేస్తాడు. చాలామంది ప్రొఫెసీస్ కోసం ఎదురు చూస్తారు. ఈ సంవత్సరం నీకు ఆశీర్వదించబడతావు. ఈ సంవత్సరం నీకు ఉద్యోగం వచ్చేస్తదని నమ్మేసి ఇంకా రాలేదేంటి? ఆయన ప్రొఫెసీ చెప్పారు కదా! ఇంకా రాలేదేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు టైంలో ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన టైంలో ఆయన నీకు కావాల్సిన ప్రతి దాన్ని సమకూరుస్తాడని నమ్మండి. ప్రభు మీద విశ్వాసం విడిచిపెట్టొద్దు. ఆయన విమోచకుడని నమ్మండి. విశ్వాసం ద్వారా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రియమైన అందరి జీవితాల్లో ఒక్కసారి మన లైఫ్‌ని రివైండ్ చేసుకుంటే, నేను బైబిల్ కాలేజ్‌కెళ్ళిన మొట్టమొదటి రోజు ఒక సమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడుకున్న మాటలు ఇవేనండి. చేసేవన్నీ అద్భుతాలే, చూపేవన్నీ మహిమలే. నిజంగా మన జీవితంని చూస్తే అండి, ఆయన చేసేవన్నీ అద్భుతాలే. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు మరి బైబిల్
బైబిల్ గ్రంథంలో ఇన్ని అద్భుతాలు చేశావు నువ్వు చూడలేదు గానీ, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు. అవి చూసావు కదా! ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేసుకో. ఆయన చేసినవన్నీ అద్భుతాలే కదా! ఆయన చూపేవన్నీ మహిమలే కదా! మహిమ అంటే ఎలా చెప్పొచ్చంటే ఒక మ్యాజిక్ చేసినట్టు కథ మొత్తం మార్చేస్తాడు కదండీ ఆయన. మరి అలాంటి దేవుడు మనకున్నప్పుడు ఇంకా మరి అవిశ్వాసంతో మనం ఎందుకుండాలని? ఆయన మన జీవితంలో ఏదైనా చేయగలడు. ఆయన కథ మొత్తం మారుస్తాడని జీవితాన్ని మనం గుర్తుపెట్టుకొని, మన జీవితంలో ప్రభు మీద విశ్వాసం కోల్పోకూడదని ఈ అధ్యాయం ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఆరో అధ్యాయం చూద్దామండి. ఆరో అధ్యాయంలో నజరేతు వారు ఆయనని తిరస్కరిస్తా ఉంటారు. మరి ఒకటో అధ్యాయం నుంచి ఆరో వచనంలో చూస్తే నజరేతు వారు ఆయనని తిరస్కరించడం చూస్తాం. 12 ఆయన పంపడం చూస్తాం. ఆరో అధ్యాయంలో 7-13 వరకు. మరి ఆరో అధ్యాయము 14-29 వచనంలో యోహాను మరణం గురించి వింటాము. ఆరో అధ్యాయం 30-44 వచనంలో 5,000 మందికి ఆహారం పంచిపెట్టడం చూస్తాము. ఆరో అధ్యాయంలో 45-52 వరకు నీటి మీద నడవడం గురించి చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసము నష్టానికి దారి తీస్తుంది. మన జీవితంలో చాలా సార్లు అవిశ్వాసం ద్వారా మన జీవితంలో మరి ఎన్నో నష్టాలు పొందుకుంటా ఉంటాము. మన జీవితంలో ఏంటంటే ప్రభువు ఆయన విశ్వాసం ద్వారా మన జీవితంలో కార్యాలు చేస్తాడని మర్చిపోయి, అవిశ్వాసం ద్వారా మనమే నష్టం తెచ్చుకొని, దేవుడే ఈ నష్టాన్ని కలుగజేశాడని మనం అనుకుంటాం. కాదండి. చాలా సార్లు మన అవిశ్వాసం ద్వారా మన జీవితంలో నష్టం మనం పొందుకుంటాం. అయితే అవిశ్వాసం ఆత్మీయ నష్టాన్ని తీసుకొస్తుంది. ఏ బట్ మన జీవితంలో మాత్రం విశ్వాసం ద్వారా ఆశీర్వాదం పొందుకుంటాం. అవిశ్వాసం ద్వారా నష్టాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే ఇది మనం తెలుసుకుంటామో ఆహ్, మన జీవితంలో మనము ధైర్యంగా, విశ్వాసంతోనే ఉంటాం. ఇక్కడ నజరేతులో తిరస్కరించడం గురించి చూస్తే అండి, దేవుడిని యేసు ప్రభు కుమారుడినే దేవుని కుమారుడైన యేసు ప్రభునే తిరస్కరించారు. ఈ లోకం మనల్ని తిరస్కరించదా అండి? ఆయన ఎందుకెళ్ళాడండి? సేవా పరిచర్యకే కదా! తిరస్కరించినప్పుడు ఆయన సేవా పరిచర్య ఆపేసాడా అంటే, అసలు ఆపలేదండి. తిరస్కరణ వచ్చినా గాని ఆయన సేవ ఆపకుండా ముందుకు కొనసాగి వెళ్ళిపోయారండి. మన జీవితంలో చాలా సార్లు మనల్ని అనేక మంది తిరస్కరిస్తారు. అడ్డు చెప్తా ఉంటారు. నిరుత్సాహపరుస్తారు. కానీ ధైర్యంతో దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయం గుర్తుపెట్టుకొని ముందుకు కొనసాగాలి గాని, నాగటి పైన చెయ్యి వేసిన తర్వాత వెనుక తిరిగి మన జీవితంలో ఒకసారి ప్రభువుని వెంబడించి మనము మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోతే అంతకంటే భయంకరమైన స్థితి ఇంకొకటుండదు. అయితే మరి ఈ 30వ వచనం నుంచి 44 వచనం చూసినట్లయితే 5,000 మందికి ఆహారం పంచడం చూసినట్లయితే ఆయన ఏదైనా సమృద్ధిగా ఇచ్చేవాడండి. గొప్ప చేసాడు, గొప్పగా ఆశీర్వదించి, స్తుతించి 5,000 మందికి ఆ యొక్క ఆహారం పెట్టడం అనేది చూస్తే ఓకే. అద్భుతంగా ఉంటది. ఎప్పుడు అనంటే సమృద్ధిగా ఇస్తాడంటే ఆ చిన్న బాలుడు తనకున్నది చాలామంది పేరెంట్స్ ఏం చెప్తారంటే చిన్న పిల్లలకి, "అమ్మ నువ్వు మాత్రమే తిన్నానా? ఎవరికీ ఇవ్వకు, ఎవరికీ పెట్టకు" అని చెప్తా ఉంటారు. మన జీవితంలో మనకున్నది ఇతరులకి పంచడంలోనే ఆశీర్వాదం ఉందండి. మనం ఎప్పుడైతే ఇతరులకి ఇవ్వడానికి ఇష్టపడతామో, దాన్ని ప్రభువు ఆశీర్వదించి సమృద్ధిగా ఇస్తాడు. మన జీవితంలో చాలా సార్లు ఆ చిన్నది ఇవ్వడానికే మనము వెలితిస్తూ ఉంటాం. గొప్ప ఆశీర్వాదాల్ని కోల్పోతుంటాం. అది ప్రభువు కొరకే కాదండి. నీ స్నేహితులు, నీ పక్కనున్న నీ పొరుగువారు, నీ ఎదుట నీ యొక్క గ్రామంలో, లేపోతే నీ పని చేసుకునే ఆఫీస్‌లో ఎవరికైనా నీ నీడుంది. ఆ పరిస్థితిలో వారికి నా దగ్గరున్నది అవసరం పడతదని తెలిసినప్పుడు, అది నువ్వు ప్రభు కొరకు నేను దేవునికే ఇస్తాను, మందిరంలోనే ఇస్తానని కాదండి. నీడ్‌లో ఉన్నవారికి ఎవరికిచ్చినా ప్రభువు పేరట అది ఎవరికి ఏం నువ్వు చేసినా అది ప్రభువుకి చేసినట్టే అని జ్ఞాపకం చేసుకొని, ఎవరు నీడ్‌లో ఉన్నా నువ్వు ఇవ్వడానికి ఇష్టపడాలి. నువ్వు పంచినప్పుడే ప్రభు యొక్క మహిమను చూస్తావు. అయితే ప్రభు ఏ చిన్నదాన్నైనా గొప్పగా ఆశీర్వదించి ఆయన చేస్తాడని, ఆయన సమృద్ధిగా సమకూరుస్తాడని నువ్వు నమ్మాలి. ఆయన సమృద్ధిని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఈజీగా ఇతరులకి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతావు. అయితే ఎప్పుడైతే మనము ఇవ్వడానికి ఇష్టపడమో, మన జీవితంలో చాలా ఆశీర్వాదాన్ని మనము ఆహ్, నిర్లక్ష్యం అయిపోతామండి. నిర్లక్ష్యం చేస్తా ఉంటాం. దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఇది నేను దేవునికి ఇస్తానని నువ్వు తీర్మానం తీసుకోవాలి. నీకున్నదంతా కూడా ప్రభు ఇచ్చిందని తెలుసుకొని, ప్రభు కొరకు నువ్వు నీకున్నదంతా కూడా ప్రభు కొరకు వాడుకోవాలి. ఏడో అధ్యాయం చూద్దామండి. పరిశుద్ధత గురించి చూస్తాం. 1-23 వచనాల్లో పరిశుద్ధత గురించి మనం చూస్తాము. మరి 24-30 వచ్చిన ఆ యొక్క సిరిఫోయినిక స్త్రీ గురించి చూస్తాము. ఏడో అధ్యాయం 31-37 వరకు చెవిటివాడిని స్వస్థపరచడం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏడో అధ్యాయంలో 15వ వచనంలో మనుష్యుని వెలుపల నుండి
లోపలికి వెళ్ళినది అతన్ని అపవిత్రపరచదనే విషయం మనం చూస్తాం. అసలు ఆహ్, ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఏ విధంగా మనల్ని అపవిత్రపరుస్తది అని చూసినట్లయితే, ఏడో అధ్యాయంలో ఒక్కసారి రండి చదువుతాము. ఏడో అధ్యాయము 15వ వచనం కాదు గానీ, 20వ వచనం నుంచి మనం ఒకసారి చదువుదామండి. ఏడో అధ్యాయము 20వ వచనం నుంచి. మనుష్యుని లోపల మన నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని పరచునని ఆయన చెప్పెను. అంతేనండి. థాంక్ యూ సో మచ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన జీవితంలో ఏమనుకుంటామంటే బయట నుంచి మనం చేసే పాపాలే పాపాలు. మనం ఇగో వ్యభిచారం ఇవి చేయట్లేదు. ఆ యొక్క చూడండి ఒకసారి మనుషుల లోపలుంది దురాలోచనలు, జారత్వము, దొంగతనము, ఈ నరహత్య, వ్యభిచారం ఇవన్నీ మాత్రమే పాపాలు అండి. మనం ఇంక పాపాలు అసలు చేయట్లేదు. ఇవేవి మన జీవితంలో లేదు అనుకుంటాం. అసలు పాపం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదంటే అండి, మన లోపల నుంచే స్టార్ట్ అవుతది. ఆకాన్ ఏం చేస్తాడంటే వెళ్ళొద్దు అనే శపితమైన వాని దగ్గరికి వెళ్లి, దాన్ని ఆశించి, దానిని చూచి, అవి పాపం చేయడం చూస్తాం. దొంగతనం చేయడం. ఇక్కడ మన జీవితంలో చూసినట్లయితే, మన జీవితంలో ఇక్కడ మనకు తెలియని పాపాలు మనం ఇవి లేవు అనుకుంటాము. అక్కడ మత్సరము, దేవదూషణ, అహంభావము, లోభము, చెడుతనము ఇవన్నీ చూస్తుంటాం. క్రైస్తవుల్లో అందరిలో ఉంటాయండి. అసలు మనిషి అన్నాక ప్రతి వారి జీవితంలో పాపాలున్నాయి. కానీ మనం ఏమనుకుంటాం అంటే, ఇది నాలో లేదు అనుకుంటాం. అసలు లోభం అంటే ఏంటి అనంటే, ఇంటెన్స్ లైక్ సెల్ఫ్ డిజైర్ అనమాట. ఇంక నా జీవితంలో ఏదో కొంత నాకు స్పెషల్‌గా ఇది కావాలి, వెల్త్ కావాలి, పవర్ కావాలి, ఫుడ్ కావాలి, వాళ్ళకుంది నాకెందుకు లేదు అని మనము ఉన్న దానితో తృప్తి పొందకుండా ఇంకా కావాలి అని ఆశపడడమే లోభమండి. చాలా సార్లు మన జీవితంలో మనీ కొరకు, పవర్ కొరకు, పొసెషన్ కొరకు, ప్లెజర్ కొరకు ఎక్సెసివ్‌గా ఇంక నాకు కావాలి అని అనుకుంటాము. అది చాలా భయంకరమైన పాపమండి. మన జీవితాల్లో ప్రభు ఇచ్చిన దానితో సమృద్ధిగా నా జీవితంలో ఆయన ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. అసలు దానియేలు ముగ్గురు స్నేహితులు వారు చక్కని మాట చెప్తారు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము మొక్కమని తీర్మానం చేసుకుంటారు. నా దేవుడు నాకిది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను దీంతో తృప్తి చెందుతాను. నేను ఇక్కడే ఉంటానని తీర్మానం ఎప్పుడైతే తీసుకుంటామో, మన జీవితంలో మనకు దేవుడు నాకిచ్చిన సాలరీ చాలు. ఇంకిది వద్దు. నాకు డిజానెస్ట్ వేలో ఇంకా నేను ఆహ్, వె ప్రభువు నాకిచ్చేది కాకుండా ఇంకా ఎక్స్‌ట్రాగా ఏది ఆశించను. ఇది కావాలి, అది కావాలి. ఆహ్, 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 ఇం ఏంటంటే సాతాను మనల్ని ఎంత ఈజీగా భ్రమపరుస్తాడంటే, నీకు సరిపోవట్లేదు కదా! వాళ్ళిస్తున్నారు కదా! తీసుకోవచ్చు కదా! దొంగ దారుల్లో వెళ్ళొచ్చు కదా! ఈ ఆలోచన మనం పుట్టించి, మన జీవితాల్లో అపవిత్రతకు తావివ్వడానికి చేస్తుందండి. యేసు ప్రభు శిష్యులుగా ఉన్న ఆ యొక్క యూదా తన జీవితంలో ఏమనుకున్నాడంటే ప్రభు దగ్గర ఉంటూనే దొంగగా ఉండి, ఆ యొక్క డబ్బు సంచి మీద ఆశ పెట్టుకొని, ఆ ఆశ ఎక్కడికి దారి తీసిందంటే ప్రభువుని అప్పగించేంత పనికి చేయడానికి దారి తీసింది. పోనీ అప్పగించేసాడు, ధనాన్ని సంపాదించాడు. ఏవైనా లబ్ధి పొందాడా అంటే తనను తాను ఊరేసుకొని చనిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ ఈ వీటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా పడకపోతే, మన జీవితంలో భయంకరమైన ఆ యొక్క జీవితంలోకి మనం తీస్తా ఉంటాయండి. ఇంకా చెడుతనాన్ని గురించి చూసినట్లయితే, ఆ యొక్క ఆ! ఇతరుల్ని హార్మ్ చేయాలని, లేపోతే రాంగ్ ఇంటెన్షనల్‌లో, లేపోతే లోపలున్న ద్వేషము, లేపోతే ఆహ్, ఆహ్, ఎవరినైనా హర్ట్ చేయాలి, ఇన్సల్ట్ చేయాలి, నవ్వులాటగా, ఇంకా వారి మీద చెడుగా మాట్లాడాలి, చెడు ఆలోచనతో వాళ్ళని కించపరచాలని, ఆమె సంతోషంగా ఉండకూడదు, ఆమె ఎందుకిలాగ ఉంటుంది అని చెప్పి మన చెడు ఆలోచనలు వాటిలో పెట్టుకోవడం చాలా జెలస్ కలిగి, ఎలా అంటే ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళని మనము హ్యాపీగా చూడకుండా మరి లేపోతే ఎవరైనా మిస్టేక్ చేస్తే హెల్ప్ చేయకుండా ఏం చేస్తామంటే వాళ్ళ సీక్రెట్స్ అన్నిటిని బయటపెట్టి మరి భయంకరంగా వాళ్ళని హేళన చేస్తా ఉంటాం. ఇది మన జీవితంలో ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో అప్పుడే మనము
పరిశుద్ధపరచబడతామండి. మన లోపల నుంచి స్టార్ట్ అయ్యి, లోపల నుంచి మన జీవితాన్ని పాడు చేసే అపవిత్రమైన కార్యాలండి ఇవన్నీ. వీటిని చాలా ఇంపార్టెంట్‌గా మనం తీసుకొని, చాలా భయభక్తులు కలిగి, ఈటికి మనం దూరంగా ఉండాలని చూసుకోవాలి. కృత్రిమము అనంటే నిజం కాకుండే నటించడం, లేతే మోసం చేయడం. ఈ ఈ విష ఈ ఈ విషయాల్లో మనం బయట ఒకలాగా, లోపల ఒకలా ఉండడం, ఇంటెన్షనల్‌గా మిస్‌లీడ్ చేయడం అనేది చాలా భయంకరమైన పాపము. మనలో మనం హేట్రెడ్ ఉన్నా గాని బయటికి నవ్వుతూ ఇష్టమున్నట్టు నటించడం కాదండి. ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేయడం అనేది, అసలు వేషధారణ అనేది ప్రభుకి ఇష్టం లేని పని. మనం కొంచెమే ట్రూత్ చెప్పి మ్యానిపులేట్ చేయడం అనేది కూడా చాలా భయంకరమైనది. ఇలాంటి వాటిని మన జీవితంలో ఉండకుండా మనం చేసుకోవాలి. మరి చాలా సార్లు మనీ మ్యాటర్ ఇష్టపడతాము. అది మన జీవితంలో నిజమైన ఇది లేనప్పుడు, మరి దాని ద్వారా నటించి, మనం ఏదో ఒక రోజు బయటపడడం ద్వారా అవమానం తప్ప మన జీవితంలో మేలుండదండి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా కామకత్వము, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన పాపమండి ఇది. ఈ లైంగికమైన కోరికలు ఎలా అంటే, పెళ్లి కాని వారేమో ఇతరుల మీద చెడు ఆలోచనలు పెట్టుకొని, వారి ఆలోచనలు వారి కంటి చూపులోనే చేస్తా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక సేవకునిగా, లేపోతే ఒక అన్నగా మీతో చాలా ఓపెన్‌గా మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. చాలా అంటే ఈ సెక్షువల్ సిన్స్ అనేవి చాలా భయంకరమైన పాపాలు. నీకెలా అంటే పాపం ఎలా అంటే పాపలాగా అందంగా చాలా ఆకర్షణీయంగా కనపడతది కానీ, తర్వాత ఆ పాముగా కాటేస్తదండి. నేను గొప్ప చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ, దేవుని మహాకృపను బట్టి నా తల్లిగారు నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిందేంటంటే, "నాన్న ఇది పాపంరా, పాపం ఒళ్ళో ఉంటే కాలిపోతుందిరా, జాగ్రత్త" అని చాలా భయముతో పెంచడం ద్వారా, ప్రభు కృప ద్వారా నేను ఈ నా మ్యారేజ్ అయినంత వరకు ఎటువంటి అపోజిట్ జెండర్‌తో ఎటువంటి రిలేషన్స్ కానీ, లేపోతే మాట్లాడకుండా ఉండడం కూడా ప్రయత్నించానండి. ప్రభువు చాలా సార్లు కృప చూపించారు. మనకు ఆశ ఉన్నప్పుడు ఆ కోరికను మనం చంపుకోవాలని ఆకాంక్ష మనలో ప్రభు కొరకు తీర్మానం చేసుకున్న ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. ఇంటెన్షనల్‌గా మనం కోరుండే పాపంలో పడతాం గానీ, నేను అనుకోలేదన్నా, నేను చేయలేదండి, లేపోతే నాకు ఎందుకు ఈ శోధనొచ్చేది? శోధన అసలు రాదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడుచున్నాడు గానీ, మనం తెలియకుండా పొరపాటున చూడడమనేది అది పొరపాటండి. యాక్సిడెంటల్‌గా చూడడం అనేది పొరపాటైతే, కావాలని ఇంటెన్షనల్‌గా మరొకసారి అది తప్పు, ఇది నేను చూడరానిది, చూడకూడదని తెలిసి కూడా రెండోసారి కావాలని చూడడము, అది భయంకరమైన పాపము. అది మని ఈ సెక్షువల్ యాక్టివిటీస్‌లో ఇంప్యూరిటీ, థాట్స్, వీడియోస్‌లో, చాటింగ్‌లో, బిహేవియర్‌లో, ఈ అపోజిట్ జెండర్స్‌తో, లేపోతే మనకు నచ్చిన వాళ్ళ మీద, లేపోతే ఎవరైనా మీద ఆహ్, లస్ట్‌ఫుల్ డిజైర్స్ కలుగుతుందన్నప్పుడు, నువ్వు ఆ డిజైర్స్ నుంచి పారిపోలేవు గానీ, ఆ ప్రాంతం నుంచి, ఆ పరిస్థితిని, ఆ సిట్యుయేషన్ నుంచయితే పారిపోగలవండి. మైండ్‌లో ఇమ్మోరల్ ఫ్యాంటసీస్ పెట్టుకోవడము, తర్వాత ఆ థాట్స్ ఒకరిని దేవుని సృష్టిగా కాకుండా ఫిజికల్ ఆబ్జెక్ట్‌గా నువ్వు చూస్తున్నావంటే, అది దైవ దూషణతోనే సమానమండి. ఒక దేవుని సృష్టిని, నువ్వు దేవుని సృష్టిగా కాకుండా, నీ నీ జీవితంలో ఒక ఫిజికల్ ఆహ్, ప్లెజర్ క్రియేట్ చేసే ఆబ్జెక్ట్‌గా నువ్వెప్పుడైతే చేస్తున్నావో, సృష్టికర్తను మనం తిరస్కరిస్తున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. ఒకవేళ మ్యారీడ్ కాని వారు ఇలాంటివి ఒకవేళ ఆలోచనలో ఉంటే అది తప్పు. ఇంకా మ్యారీడ్ అయిన వారు కూడా, నీ స్పౌస్ తప్ప ఇంకొక వేరే ఎవ్వరి మీద నీకు ఇలాంటి ఆలోచనున్నా, అది భయంకరమైన తప్పు. ప్రభు యొక్క సృష్టిని నువ్వు చాలా హేళన చేస్తూ, ప్రభు యొక్క సృష్టిని నువ్వు తిరస్కరిస్తూ, ప్రభు కోపానికి నువ్వు చాలా తావిస్తున్నావనే విషయాన్ని నువ్వు ఖండితంగా నిన్ను సరిచేసుకొని, వాటిని విడిచిపెట్టి పారిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది యవ్వనస్తులకు గాని, లేకపోతే చిన్నవారికే గాని, పెద్దవారికే గాని ఉన్న ఒక డౌట్ ఏంటంటే, చాలా మంది అడుగుతారు, "అన్న, పాపని నేనెలా జయించాలన్నా" అంటే 2 విషయాలండి. ఒకటి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ఇవన్నీ అందరూ చెప్పేదన్నా, కానీ ప్రాక్టికల్‌గా నేనెలా చేయాలన్నా అని అడుగుతా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాక్టికల్‌గా ఒక వ్యక్తి చేశాడండి. ఎవరంటే యోసేపు. పాపాన్ని తను జయించలేడనే విషయం తనకు తెలుసు అని అనుకుందాం. లేపోతే తను జయించేసాడా అని అనుకుందాం. కాదండి. తను ఎవ్వరైనా, మనిషి అన్నాక, ఒక శరీరం ఉన్నాక, ఏ శరీరమైనా ఆటోమేటిక్‌గా రియాక్ట్ అవుతదండి.
దీనిని రియాక్ట్ అవ్వకుండా మనం ఆపలేం. ఎమోషన్స్ ఆగవు, ఫీలింగ్స్ ఆగవు. కానీ ఆ ప్లేస్‌లో నువ్వు ఉండకుండా పారిపోవచ్చు. నా తల్లిగారు ఎప్పుడు నాకొక ఉదాహరణ చెప్పేవారు. "శామ్, పక్షి గూ ఎగరకుండా నువ్వు చేయలేవు గానీ, నీ తల మీద గూడు కట్టకుండా మాత్రం నువ్వు ఆపగలవనండి." ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ పాపపు ఆలోచన రానకుండా మనము ఇంకా మన బ్రెయిన్‌లో ఉన్న ఆ సెక్షువల్ థాట్‌ని పీకి బయట పెట్టుకోలేము. కానీ అక్కడ నువ్వున్న ప్రాంతంలో నువ్వు చూస్తున్న సిట్యుయేషన్‌ని చూసి ఇలా భయపడి వెంటనే ఏం చేయాలంటే నువ్వు పారిపోవాలి. అమ్మో! ఇది నా దేవునికి ఇష్టమైనది కాదని నువ్వు ఆ ప్రాంతం నుంచి, ఆ సిట్యుయేషన్ నుంచి, ఒంటరిగా ఉండతనం నుంచి పారిపోయావనుకోండి, ఆటోమేటిక్‌గా వాటిని జయించొచ్చు. ఆహ్, ఒక విషయాన్ని మీకు చాలా సింపుల్ ఈజీగా మీరు పాపాన్ని జయించడానికి ఒక ఆలోచన చెప్తాను. నువ్వు పాపం ఆలోచన నుంచి పారిపోలేవు కానీ, ఆ పాపపున్న ఆ ప్రాంతం పరిస్థితి నుంచి పారిపోగలవు. లోన్‌లీనెస్ నుంచి నువ్వు పారిపోగలవు. మనం చాలా సార్లు అందరూ చేసేవి ఏంటంటే, పాపపు ఆలోచనలు, తలంపులు ఎప్పుడొస్తాయంటే, నువ్వు లోన్‌లీగా ఉన్నప్పుడు, నీ మైండ్ సోలోగా ఉండి, ఇంకా ఎవరు చూడట్లేదని నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు, అది ఎక్కువగా పాపానికి ఇవ్వడానికి తావిస్తది. కానీ, ఆ లోన్‌లీనెస్ నుంచి నువ్వు పారిపోతే ఖచ్చితంగా 100% పాపం మీద జయం ఇస్తాడు దేవుడు. ప్రార్థన చేసుకోండి. ప్రభా! నేను వీటి నుంచి జయం పొందాలి. నేను దూరంగా పారిపోవాలి. హృదయంలో పరిశుద్ధత నాకు కావాలి ప్రభా! అపవిత్రమైనవి ఏవి నా జీవితంలో ఉండకూడదు ప్రభా! అని నువ్వెప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకుంటావో ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక మంది రీసెంట్‌గా ఒక క్రిస్టియన్ మంచి వర్షిప్ లీడరు ఆవిడ చెప్పారు. పబ్లిక్‌గా ఓపెన్‌గా పెట్టారు పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. నేను అమ్మాయినయినప్పటికీ కూడా నాకు భయంకరమైన దురాలోచనలుండేవి. పాపపు లస్ట్‌ఫుల్ ఆలోచనలుండేవి. నేను దాని నుంచి విడుదల పొందానని. ప్రియమైన అది జెండర్‌తో సంబంధం లేదండి. సాతానుడు ప్రతి ఒక్కరిని కూడా పాపపు ఆలోచనలు, తలంపుల్లో ఈజీగా సులువుగా చిక్కులు పెట్టే ఆ యొక్క పాపం ఏంటంటే ఈ సెక్షువల్ థాట్స్, డిజైర్స్ నుంచి ఈజీగా వాటిలో పడేయడానికి సాతానుడు మరి ప్రయత్నిస్తా ఉన్నాడు. వాటిని మనం ప్రభు శక్తితో, కృపతో ఈజీగా జయించొచ్చండి. మరి చాలా సార్లు చాలా ఇక్కడ మనమే కాదండి ప్రతి చోట ఉన్నారు. దేవుని పరిచర్య చేస్తున్న వారేమి, సంఘంలో ఉండేవారేమి, క్రిస్టియన్స్ అని చెప్పేవారేమి, వర్షిప్ లీడర్స్ ఎవరైనా సరే నువ్వెవరివని కాదు. నీలో ఈ పాపం ఉంది అనంటే ఇతరుల మీద తప్పుడు ఆలోచనలుగా చూసి ఇంటెన్షన్, ఫ్లర్టింగ్, సాటిస్ఫైయింగ్ సిన్‌ఫుల్ డిజైర్స్ ఇవన్నీ చేస్తున్నావనంటే, దేవుని చిత్తానికి ఇది విరుద్ధమని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, వాటి నుంచి ఖచ్చితంగా మనం జయం పొందుతాం. ఒకవేళ వాటి నుంచి జయం పొందుకోకుండా, ఇంకా మనము వాటిలోనే ఆనందిస్తున్నామంటే, భయంకరమైన శిక్షతో దేవుడు సహించలేనిది ఇది చాలా భయంకరమైన పాపమండి. ఇంకా అందులోనే ఉంటే దేవుని భయంకరమైన శిక్ష వస్తదని మనం తెలుసుకొని, వెంటనే ఈ క్షణంలోనే పశ్చాత్తాపం పడి, ప్రభు దాని నుంచి జయము మనందరికీ కలుగజేయాలని ఆశపడతా ఉన్నాను. మరి ఇంకా కింద చూసినట్లయితే మత్సరము, ఇంకా దేవదూషణ ఇవన్నీ ఉన్నాయి. మత్సరం అంటే ఏంటో తెలుసా అండి? ఇతరులను మరి చ చిన్న చూపు చూసి, చూసి మనం బాధపడడం, నాకెందుకు లేదు అనే అసంతృప్తి కలగడము, ఇతరులకు చెందిన వాటిని కోరుకోవడం. ఇది కూడా చాలా భయంకరమైన పాపమండి. ఇతరుల సక్సెస్ గాని, మినిస్ట్రీ గాని, మనీ గాని వాళ్ళ బ్యూటీని జూసి నాకెందుకు లేదు అనుకోవడం. చాలా మంది చాలా సార్లు ఈ బ్యూటీ విషయంలో చాలా మత్సరం కలిగి ఉంటారు. వాళ్ళు చూడు ఎంత బాగున్నారు నేను లేనని. చాలా చిన్న ఉదాహరణ చెప్తానండి. కాకి అనుకుందంట నేనేంటి నాకసలు కలరే లేదు బ్లాక్‌గా ఉన్నాను. ఏంటి ఇంత అందవికారంగా ఉన్నాననుకోని బాధపడుతూ హంస దగ్గరికి వెళ్తది. హంస దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటదంట, "నువ్వేంటి ఇంత బాగున్నావు" అంటే, "వైట్‌గా ఉన్నావు" అంటే, "నేనేం వైట్‌గా ఉన్నాను నాకు ఒక కలరే ఉందని" హంస కూడా బాధపడతదంట. హంస ప్యారట్ గురించి చెప్తదంట. ప్యారట్‌కైతే 2 కలర్స్ ఉన్నాయి. చాలా రంగురంగులుగా ఉంది. దానికైతే ఇంకా ఆనందంగా ఉంటదనంటే, మరి కాకి అక్కడికెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ప్యారట్ అంటదంట నేను గూడా ఏం ఆనందంగా లేను. నాకు 2 కలర్సే ఉన్నాయి. నెమలైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది. నెమలికి చాలా కలర్స్ ఉన్నాయి. దాంతో అందరూ ఫోటోస్ తీసుకుంటారు అని అంటారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత నెమలితో మాట్లాడితే నెమలంటదంట, "నాకైతే అన్ని రంగులున్నాయి. నేను కూడా సంతోషంగా లేను. నువ్వైతే ఎగరగలుగుతున్నావు" అని చెప్పినప్పుడు కాకి కళ్ళు తెరుచుకుంటాయంట. నిజమే కదా! నాకిది లేదు, అది లేదని ఆనందిస్తున్నాను. ప్రభు నాకిచ్చినది ఒక గొప్ప భాగ్యం. నేను ఎగరగలుగుతున్నాను కదని అప్పుడు ప్రభు ఇచ్చిన ఆ బ్యూటీని
చూసి ఆనందించగలుగుతాం. చాలా సార్లు మన జీవితంలో ఏమనుకుంటాం అంటే, నాకిది లేదు, అది లేదని బాధపడుతూ, మత్సర పడుతూ, మనకు ప్రభువు ఇచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉంటాం కదా! అసలు నాకు ప్రభువు ఇచ్చినదే ఈ గొప్ప జీవితము. నాకున్నది చాలా హ్యాపీ లైఫ్ అని చెప్పి, నువ్వెప్పుడైతే ప్రభువు నీకిచ్చిన నీ జీవితాన్ని బట్టి నువ్వు ఆనందిస్తావో, ఖచ్చితంగా నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇతరుల మీద మత్సరపడవు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఇతరులు గ్రో అవుతున్న విషయాన్ని చూసి మనము ఇరిటేటింగ్‌గా మనకనిపిస్తుందంటే, మనకు అది ఖచ్చితంగా మత్సరమని తెలుసుకోవాలి. ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి మన మనసులో కలిగే అసూయని దూరపరుచుకుందాము. ప్రభువు యొక్క మార్గంలో మనం నడుద్దాం. దైవ దూషణ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దైవ దూషణ అంటే ఏమనుకుంటామంటే దేవుడిని తిట్టడము, లేపోతే అనుకుంటాం కదా! కాదండి. అదే కాదు. దేవుని గురించి అవమానకరంగా మాట్లాడడము, పవిత్రమైన వాటిని తక్కువగా చేసి చూడటము. సమ్‌టైమ్స్ ఏంటంటే ఇన్సల్టింగ్ పీపుల్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ బ్లాస్ఫెమీ. ఎందుకనంటే దేవుడు చేసిన సృష్టిని నువ్వు తిరస్కరించడానికి, వెక్కిరించడానికి, వారిని హేళనగా మాట్లాడడానికి మనకేం అధికారం ఉందండి? దేవుడు చేసిన సృష్టి అని నువ్వది ఎరిగినప్పుడు, వారిని హేళన చేసే అధికారం కూడా నీకు లేదు. సో, గాడ్ డజంట్ కేర్ అబౌట్ మనం రెబెలియస్ వేలలో మనం మాట్లాడడం ఆయనకస్సలు ఇష్టముండదు. మనం ఎప్పుడైతే రెబెలియస్‌గా మాట్లాడుతున్నామో, దేవుడిని త్రోసేసినట్టే. మరి ఆ యొక్క సౌలు సమూయేలు చెప్పిన మాటను వినకుండా, ఆ సేవకుడి మాట తిరస్కరించినప్పుడు, దేవుడిని తిరస్కరించినట్టే. సమూయేలుతో చెప్తాడు దేవుడు, "అతను నిన్ను కాదు, నన్నే అసలు ఇశ్రాయేలు ప్రజలు కూడా రాజును కోరుకున్నారంటే వారు నిన్ను తిరస్కరించలేదు. నన్ను తిరస్కరించారు. ఎప్పుడైతే మనం రెబెలియస్ వేలో బిహేవ్ చేస్తామో ఖచ్చితంగా అది దైవ దూషణ. దేవుడినే దూషించేంతగా ఎదిగామంటే అది ఎంత భయంకరమైన శాపగ్రస్తులం అవుతామో మనం తెలుసుకొని జాగ్రత్త పడాలని మరి తెలియపరుస్తా ఉన్నాను. మరి స్పిరిచ్యువల్ లీడర్స్‌ని, బిలీవర్స్‌ని లేపోతే దేవుని సేవకులను కూడా మనం హర్ట్ చేస్తూ మాట్లాడడం, హేట్రెట్‌గా మాట్లాడడం, వర్షిప్‌లో, ప్రేయర్‌లో మరి భక్తిగా కూర్చోకుండా ఎలా అంటే కళ్ళు తెరిసి లేపోతే ప్రేయర్ అవుతున్నా గాని, వర్షిప్ అవుతున్నా గాని, నిర్లక్ష్యంగా మనము భయం లేకుండా కూర్చుంటే, దేవుడిని మనం మాక్ చేస్తున్నట్టండి మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసాల పైన అసత్యమైన ఆరోపణలు పెట్టి, వారిని మరి ఎలా పడితే అలా మనం చేస్తున్నప్పుడు, అది కూడా పాపమని, దైవ దూషణని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యారోగెన్స్‌గా ఉండకూడదు. ఫూలిష్‌నెస్‌గా బిహేవ్ చేయకూడదు. ఇవి ఏవి కూడా మన జీవితంలో ఉండకూడదని, ఈ సిన్‌కి తగిన కాన్సిక్వెన్సెస్ మన జీవితంలో ఖచ్చితంగా అనుభవిస్తామని భయం కలిగి జీవించాలని ప్రభు పేరట మీ అందరిని మనవి చేస్తా ఉన్నాను. ఇంకా చాలా సీన్స్ ఉన్నాయండి. వాటినన్నిటిని వివరించుకోవడానికి సమయం సరిపోదు కనుక నేను ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. 8దో అధ్యాయంలో చూసుకుందాం. 8దో అధ్యాయంలో 1-10 వచనాల్లో 4000 మందికి ఆహారం పెట్టడం. పేతురు ఆ కన్ఫెషన్‌ని మనం చూస్తాము. 31 వచనం నుంచి మరి శ్రమ భ భవిష్యద్వాణి గురించి చేస్తాము. 8దో అధ్యాయంలో 34 నుంచి సిలువను ఎత్తుకోవడం గురించి చూస్తాం. వీటన్నిటిని మనం జయించాలి అనంటే ఎవడైనా క్రీస్తుని వెంబడింపగోరిన ఎడల తను తాను నిరాకరించుకొని సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే ఇది నాకు తగదు. ఇందాక చెప్పాను సామాన్యుని ఇంట కాలు పెట్టినాడు. అంటే ఈ ఆ పరలోక భాగ్యాన్ని నాకు వద్దు అని నిరాకరించుకొని ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టే సామాన్యుని ఇంట ఈ భూమి మీద కాలు పెట్టాడండి. ఈరోజు మనం ఈ మార్కు సువార్త అంతట్లో కూడా చూసినట్లయితే నేను నిజమైన శిష్యునిగా ప్రభువుకు ఉండాలి అనంటే నా జీవితాన్ని నేను పూర్తిగా నేను నిరాకరించుకోవాలి, పరిత్యగించుకోవాలి, నేను ఉపేక్షించుకోవాలి తప్ప, అలా లేకుండా ప్రభు సేవను నేను చేయలేను అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మన జీవితంలో దేవుడిని ఖచ్చితంగా వెంబడించాలనే తీరులో మనం ఏం చేస్తామంటే, మనల్ని మనము ఉపేక్షించుకుంటాం. స్వార్థాన్ని విడిచిపెట్టాలి. పూర్తిగా ప్రభుని అనుసరించాలంటే సిలువను ఎత్తుకునే వారే పూర్తిగా అనుసరిస్తారండి. పూర్తిగా సెల్ఫ్ డినై 100కి 100% నిన్ను నువ్వు డినై నేను, నా అనే అహంభావం ఎప్పుడైతే విడిచిపెడతామో, అప్పుడే పూర్తిగా ప్రభు శిష్యులుగా మారి ప్రభు పరిచర్య చేయగలం. సిలువ లేకుండా సేవ చేయడం అనేది ఇంపాసిబుల్. వితౌట్ క్రాస్ దేర్ ఈస్ నో సర్వెంట్‌హుడ్ అండి. మన జీవితంలో అది సిలువ ద్వారానే సేవ అనేది మనము అంగీకరించాలి. 9దో అధ్యాయంలో చూస్తే రూపాంతరం గురించి చూస్తాము. రెండో అధ్యాయం 2వ వచనం నుంచి 13వ వచనం వరకు. మరి 14-29 వచనంలో ఆ దెయ్యం పట్టిన ఆ యొక్క వ్యక్తి స్వస్థపడడం గురించి చూస్తాము. 33వ వచనం నుంచి 37 వచనం గొప్పతనం గురించి చూస్తామండి. మరి చా ఈ ప్రతి అధ్యాయంలో కూడా
అన్నిటికి సర్వెంట్‌హుడ్ రిలేటెడ్ గానే ఉంటదండి. 9 అధ్యాయం 35 వచనం చూద్దాము. 35 వచనంలో చూస్తే ఎవడైనాను మొదట వాడిగా ఉండగొర్రెలా వాడు అందరికంటే చిన్నవాడే అందరికీ సేవకుడై ఉండాలి అంట. నిజమే. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని సేవకులుగా లేకపోతే దేవుని పరిచర్య చేసేవారుగా ఓకే. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఆశపడదాం. అసలు నువ్వు ఏం చేయాలన్నా దానికి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అనంటే సేవకుడిగా ఉండాలి. తగ్గింపు వాడిగా ఉండాలి. ఎవరైనా అధ్యక్ష పదవిని కోరితే వాడేం చేయాలంట వాడు దాసుడిగా ఉండాలంట. వాడు పరిచర్య యేసు ప్రభువే తన శిష్యుల పాదాలు కడుగుతుంటే, ఈరోజు ఒక చిన్న వంగి కింద కూర్చొని లేపోతే నేల మట్టుకు తగ్గించుకోవడానికి మనం చాలా నామోషీతో ఫీల్ అయిపోయి చేయడానికి చాలా ఇబ్బంది ఫీల్ అవుతాం కదండీ! అసలు ఈ ఎప్పుడైతే మనం తగ్గించుకొని నేల మట్టుకు తగ్గించుకొని కింద తక్కువగా తగ్గించుకొని మనం ఎప్పుడైతే అది చేయడం ప్రారంభిస్తామో అదే నిజమైన సేవ తప్ప గాని మనం ఇంకెన్ని ప్రభు కొరకు నువ్వెంత డబ్బు సంపాదించినా, ఎంత డబ్బు ప్రభు పేరట ప్రభు పేదలకి నువ్వు ఇచ్చిన, పరిచర్యకి ఇచ్చినా, నువ్వేం చేసినా, అది ఫుల్ ప్లెడ్జ్డ్‌గా నువ్వు ప్రభువుని సంతోషపెడుతున్నట్టు కానే కాదు. నిన్ను నువ్వు 100% డినై చేసుకొని, సేవకుని భావంగా తగ్గించుకొని, గొప్పతనాన్ని విడిచిపెట్టి, నేను గ్రేట్ సర్వెంట్ అవ్వాలి అనుకోవాలి. గ్రేట్ అనే విషయం ఏంటంటే, నువ్వు గొప్పగా బయటికి కనిపిస్తే గ్రేట్ కాదండి. గ్రేట్ సర్వెంట్‌హుడ్. గ్రేట్ హ్యూమిలిటీ ఈస్ ఈక్వల్ టు ద గ్రేట్ సర్వెంట్‌హుడ్. నువ్వెప్పుడైతే గొప్పగా ప్రభు కొరకు ఉండాలనుకుంటున్నావా, అయితే గొప్పగా అధికంగా అందరికంటే ఎక్కువగా తగ్గించుకున్నట్టే అప్పుడే గొప్పగా ప్రభు కొరకు చేద్దాం. సేవకత్వము అంటే ఏంటి అనంటే వినయంతో జీవించడమే సేవత్వం అండి. మరి మన జీవితాల్లో ఇంకెక్కడైనా మనం తగ్గించుకోకుండా నేను, నా అనే ఆలోచన పెట్టుకుంటే ఖచ్చితంగా దాన్ని విడిచిపెడదాము. ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము ఆహ్, చూ ఆహ్, త సిద్ధపాటు చేసుకుందాం. 10 అధ్యాయంలో మరి వివాహం గురించి బోధ చేస్తారండి. మరి 1-12 వచనాలు. మరి 13-16 వచనాల్లో చూసినట్లయితే చిన్న పిల్లల్ని ఆశీర్వదించడము, 17వ వచనం నుంచి 31వ ధనవంతుడైన యువకుడి గురించి చూస్తా ఉంటాం. మరి 10 అధ్యాయం 35-45 వచనం సేవకత్వ బోధ గురించి. ఇందాక నేను చెప్పాను కదండీ 10:45 మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు. కానీ పరిచర్య చేయడానికి వచ్చాడని. మరి 10 అధ్యాయం 46-52 వచనాల్లో భర్తమై పొందడం గురించి చెప్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు సేవకునిగా ఆయన పరిచారకుడిగానే ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా పరిచర్య చేయాల్సిందిగా మనకు జ్ఞాపకం చేస్తుంది. సంపద, ఆత్మీయత అడ్డంకి రావచ్చు. చాలా సార్లు మనం సంపాదిద్దాం, నాకు సంపాదించేసి ఇప్పుడు నాకు దేవుడు ఆశీర్వదించేస్తే నేను ప్రభువుకి ఇది ఇచ్చేస్తాను అనుకుంటాం గానీ, ఏమంటే మన జీవితంలో సంపాదన ఎక్కువయ్యే కొలది కొంచెం బాధ కలుగుతా ఉంటది. ఒక ఆవిడ ఒకసారి స్టార్టింగ్‌లో నాకు 30,000 సాలరీ ఉన్నప్పుడు 3,000 ప్రభువుకి ఇవ్వడానికి నాకు కష్టంగా ఉండేది కాదు. ఇప్పుడు 70,000 సాలరీ అయిన తర్వాత 7,000 ప్రభువుకి ఇవ్వాలంటే బాధగా ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు సంపద ఉంటే ఎక్కువ ఉంటే ఇచ్చేస్తాననుకోండి. నీకు ఎక్కువయ్యే కొద్దీ ఆత్మీయంగా చాలా అడ్డంకం వస్తది. ప్రభువుకి నీకు ఇచ్చిన దాంట్లో కృతజ్ఞతగా ఎక్కువగా ప్రభువుకి విరివిగా ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడు. ప్రభు జీవితంలో నువ్వు చేసే పరిచర్య ప్రతీదీ దేవుడు చూస్తాడని నమ్మకంగా ఉండాలి. మరి రక్షణ అనేది దేవుని కృప తప్ప ఆయన మరి మన జీవితంలో ఏదైనా సరే సంపద కంటే దేవుని ప్రాధాన్యత ఇవ్వాలి. విశ్వాసంతో ప్రభువులో కొనసాగాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 11 అధ్యాయంలో చూసినట్లయితే మరి ఆహ్, ఆహ్, 11 అధ్యాయము 24 వచనంలో ఏమని ఉంటదంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగువన్నీయు దేవుడు ఇస్తాడని నమ్మండి అంటాడు. మన జీవితంలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఫలవంతమైన జీవితంలో మనం గడపాలి. మనం ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, ఆ ప్రార్థనలో ప్రభు మనకు ఆలకించి జవాబిస్తాడని మనం నమ్మాలి. 12 అధ్యాయంలో చూసినట్లయితే మరి 30-31 వచనంలో నీ హృదయం అంతటితో దేవుని ప్రేమించు. నీ పొరుగువానిని నీ వలే ప్రేమించు అని చెప్తారు. మరి ప్రేమ అనేది గొప్ప ఆజ్ఞ. మనం మనం దేవుడిని ప్రేమించాలి. పొరుగువాడిని ఎవరు నీవు అనంటే, నేను ఎవరికి పొరుగువాడిని గాదు. నాకెవరు పొరుగువారు అనేది. నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు పొరుగువారు. నీ ఎదుటుగా నువ్వు అనుకునేవారు నీకు పొరుగువారు కాదండి. నీ ఎదురుగా నీకు అనుమతించిన ప్రతివాడు నీ పొరుగువాడు అని ఎరిగి, నువ్వు ప్రతివాడిని దేవుడిని ఎలా అయితే ప్రేమిస్తావో వారిని కూడా ప్రేమించాలి. దేవుని ప్రేమ కలిగి వారిని కూడా నువ్వు స్వీకరించాలి. అది చేయకుండా సర్వెంట్‌హుడ్‌గా మనం ఉండలేము. మన జీవితంలో ప్రభువుని 100% మనం సర్వ్ చేయలేం. 13వ అధ్యాయంలో వచ్చేసరికి మరి మరలా మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలని ప్రభువు శిష్యులకి నేర్పిస్తూ మాట్లాడుతా ఉంటారు. మరి మన జీవితంలో చాలా మెలకువగా ఉండాలండి. మెలకువగా ఎప్పుడైతే ఉండమో
అది ఖచ్చితంగా మన జీవితంలో మరి చాలా అవిశ్వాసంలోనికి గాని, పాపంలో గాని తావుతీస్తా ఉంటది. మెలకువగా ఉండడం అంటే ప్రార్థనలో మెలకువగా ఉండడం, వాక్యం చదవాలని మెలకువగా ఉండడం, ఈ ఈ రాబోయే సంగతిని గురించి చాలా షార్ప్ మైండెడ్‌గా ఉండాలి. ఎప్పుడు ఉంటామంటే మనం సెల్ఫ్ డిసిప్లిన్‌గా ఉండి, మన జీవితాన్ని, మన బాడీని మనం కంట్రోల్‌గా, డిసిప్లిన్‌గా ఉంచుకున్నప్పుడు మెలకువగా ఉంటాం. నీరసంగా, బద్ధకంగా, దేవుని పని చేయకుండా, హుషారుగా ఉండకుండా, మనం కష్టపడకుండా కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోతాము. మనకేమవుతుందంటే బద్ధకం వస్తది. బద్ధకం ద్వారా మెలకువగా ఉండకుండా మరి ఆ యొక్క లేజినెస్ వచ్చేసి పాపము తావివ్వడానికి చాలా ఆహ్, దారి తీసేదవుతుందండి. చాలా సార్లు మన జీవితంలో అందుకే మనము ఆ యొక్క నష్టాన్ని తెచ్చుకొని మెలకువగా ఉండకపోవడం వల్ల చాలా క్రైస్తవులు ఈరోజు మెలకువగా ఉండకుండా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా నేను పోర్ట్ray చేయాలి, ఏం పోర్ట్ray చేయకూడదనే విషయాలు మెలకువగా లేకపోవడం ద్వారా ఈరోజు దేవుని నామము, దేవుని బిడ్డలు బట్టే అవమానాస్పదంగా మారుతుంది. ఈరోజు మనం మెలకువగా ఉండాలి. మెలకువగా అన్ని విషయాల్లో మనం ఇతరులతో మాట్లాడే విషయంలో, మనం బయటికి ప్రభు గురించి చెప్పే విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఇతరులు కించపరచకూడదు. ఇతర దేవుళ్ళని కించపరచకూడదు. ఇతర మతాన్ని మనం దూషించకూడదు. ఇలాంటి మెళకువలు ఇవేవి లేకుండా నువ్వెంత ప్రభు కొరకు ఏం చేసినా గాని, నువ్వే దేవుని అవమానపరుస్తే, నువ్వే దేవుని నామాన్ని దూరపరిచి బాధపెడతా ఉంటే, ఇంక ప్రభువులోకి అనేక మంది ఎలా వస్తారండి? నీ జీవితము చాలా చాలా అలర్ట్‌గా ఉండాలి. అలర్ట్‌గా లేకుండా ఉన్నాము అనంటే సాతానుడు చాలా హన్ 10 టైమ్స్ అలర్ట్‌గా ఉన్నాడు. దేనికి తెలుసా? మనల్ని పాపంలో పడేయడానికి, దేవుని నామాన్ని అవమానాస్పదంగా చేయడానికి. మరి మనం ఇంకెంత అలర్ట్‌గా ఉండాలండి. ఒక క్రైస్తవుడు అలర్ట్‌గా లేడు అనంటే సాతాను ఖచ్చితంగా వాడు ఎదురు ఎవడిని మృంగుదునా, ఎవడిని పాడు చేద్దానా, ఎవడిని చంపేద్దామా అని వాడు ఎదురు చూస్తున్నాడంట. మనము దానికంటే ఎక్కువగా అలర్ట్‌గా ఉండి ప్రభు కార్యము కొరకు, ప్రభు చిత్తము కొరకు, ప్రభు సేవ కొరకు మనం అలర్ట్‌గా ఉండవలసిన విషయాన్ని 13 అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. 14 అధ్యాయంలో చూసినట్లయితే మరలా ప్రార్థన గురించి చెప్తా ఉంటారు. అసలు అన్నిట్లో కూడా ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అని మరి లూకా సువార్తలో మనం చూస్తా ఉంటాం. శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన ఆత్మీయ బలానికి మూలము. మానవుడు బలహీనుడండి. కానీ బలం మనకెప్పుడొస్తుందంటే ప్రార్థన ద్వారే వస్తుంది. శోధనలో ఉన్నప్పుడు ప్రార్థించాలి. శోధనలోకి వెళ్ళకుండా ప్రార్థించాలి. ప్రతి దానిలో కూడా ప్రార్థనతోనే ప్రారంభించి, ప్రారంభం ప్రార్థనతోనే మనము ముగించవలసిన వారిగా ఉన్నాం. అప్పుడే దేవుని పరిచర్య గొప్పగా చేస్తామండి. చాలామంది ప్రార్థన గురించి మరి ఎంతో మంది భక్తులు చెప్తా ఉంటారు. మీ మీ పరిచర్యకు రహస్యం ఏంటండి? మీ సక్సెస్‌ఫుల్ లైఫ్‌కి కారణానికి రహస్యం ఏంటంటే ప్రార్థన, ప్రార్థన అంటారు. మన జీవితంలో ప్రార్థన అనేది ఒక లైఫ్ స్టైల్‌గా మార్చేసుకోవాలి. యేసు ప్రభువే ప్రార్థన చేసేవారండి. ఆయన ఎంతగా ప్రార్థన చేసేవారో మరి తన జీవితంలో మరి ఎంతో ఆయన వేకువనే లేచి ఎర్లీ మార్నింగ్‌లా ప్రార్థన చేసారు. ఈరోజు వేకువనే లేచి ఎర్లీ మార్నింగ్ ప్రభు సన్నిధిలో గడిపే ప్రార్థనా జీవితం మనకు లేదంటే అసలు మనం క్రైస్తవులమే కాదండి. మన జీవితంలో ఎర్లీగా లేసి ప్రభు సన్నిధిలో గడపాలి. పెందల కన్నే లేచి ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు గొప్ప అనుభూతిని పొందుకుంటాం. ఒకవేళ ఇంకా ఎవరైనా అలాగ చేయలేకపోతే ప్రయత్నం చేయండి. కొద్ది కొద్దిగా స్టార్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ త్వరగా మీరు రోజు లేసే డైలీ కన్నా ఇంకొంచెం ముందు లేవడానికి ప్రయత్నించండి. ఇంకొంచెం ముందు లేవడం ప్రయత్నించండి. ఇంకొంచెం ఎక్కువ సేపు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయండి. ప్రార్థన మరి అన్నిటికి ప్రార్థన వలనే విజయము. ప్రార్థనే ఒక ప్రాకారము. ఈరోజు నీకు మాత్రమే కాదు, సమస్త యావత్ క్రైస్తవ జనాంగానికి కూడా నీ ప్రార్థన ఒక ప్రాకారంగా ఉండాలి. నీ కుటుంబానికి ప్రాకారము, నీ బిడ్డలకి ప్రాకారము, నీ తల్లిదండ్రులకు ప్రాకారము, నీ స్పౌస్‌కి ప్రాకారము ఏంటి అంటే ప్రార్థనే. మరి ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత పెద్ద ప్రాకారం మనం కడుతున్నామండి. ఆ ప్రార్థన మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘాలను, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన యావత్ ప్రపంచాన్ని కూడా ప్రార్థనే కాపాడుతది. కాబట్టి ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉండడానికి మనల్ని మనము సిద్ధపరుచుకుందాం. అలవాటు చేసుకుందాం. 15 అధ్యాయంలోకొచ్చేస్తే మరి ఆ యొక్క అధ్యాయంలో నిజంగా ఈ ఈయన మనుష్య కుమారుడనే విషయం మనము చూస్తామండి. లూకాసు వార్త 15 అధ్యాయము 39 వచనం చదువుదాం. క్షమించండి. మార్కు సువార్త 15 అధ్యాయం. మార్కు సువార్త 15 అధ్యాయం 39 వచనం.
ఆయనకెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఎలాగూ ప్రాణము విడుచుట చూచి నిజముగా ఆ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. అంతేనండి. ఆ మనుష్యుడు దేవుని కుమారుడని ఆయన చూసాడు. మనం ఏమనుకుంటామంటే చాలా సార్లు మన జీవితంలో మరి ఏంటి అసలు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటాము. అసలు యేసు ప్రభు నిజమైన దేవుడేనా? ఆయన దేవుని కుమారుడైతే చాలామంది ఏమంటారంటే క్వెషన్ చేస్తారు. చాలామంది హైందవ సోదరులు చెప్తా ఉంటారు. 3 మేకులు ఆయన పీక్కోలేడు గానీ, ఆయన మనల్ని కాపాడుతారని వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుని కుమారుడు సర్వాధికారము కలిగి ఉన్నాడండి. ఆయన నిజంగా దేవుని కుమారుడని వాళ్ళకి కూడా తెలుసు. కానీ దాన్ని ఏ ఏంటంటే వ్యంగ్యంగా మాట్లాడి ఆహ్, ఏంటంటే అది చేతకానితనంగా మాట్లాడుతారు ఉంటారు. కానీ అది సిలువ దేవుని ప్రేమ చిహ్నమని వారు మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు ఆయన ఆయన ఆయనకి సర్వాధికారం ఉందండి. దెయ్యాల మీద, అనారోగ్యాల మీద, ఈ యొక్క సృష్టి మీద ఆయనకి అధికారం ఉన్నప్పుడు, ఈ యొక్క సిలువ మీద లేకపోతే ఈ శ్రమల మీద ఆయనకి అధికారం లేదండి. ఆయన కావాలనుకుంటే దేవుని కుమారుడిగా అధికారం ఉన్న ఆయన ఏం చేస్తారు అన్నిటిని తోసేయొచ్చు. కానీ మన పాపాల కొరకు చనిపోవడానికి ఆయన మరి చేతగాని వాడిగా మారిపోయాడండి. ఆయన మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి క్రీస్తు కుమారుడిగా అధికారం ఉండి కూడా దాసునిగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇది ఎవరి కోసమంటే నీ కోసం, నా కోసం. సిలువ దేవుని ప్రేమకు చిహ్నమండి. మనం దాన్ని బట్టి మనం కృతజ్ఞతగా జీవించి సిలువ సందేశము ద్వారా మనం అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించగలమని, మన జీవితంలో మనము సిలువను మనము ఎత్తుకోవడానికి ఏదైనా ప్రభువు మనకు అనుమతించినప్పుడు దాన్ని మనం జీవించాలనే విషయము మనం తెలుసుకోవాలి. అయితే ఈ మార్కు సువార్తలో కొన్ని సంఘటనలు మనం చూద్దామండి. 16 అధ్యాయంలో యేసు ప్రభు ఆయన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే 16 అధ్యాయంలో మరి ఆయన సమస్త లోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండని ఆయన పునరుద్ధానం తర్వాత ఆయన చెప్పడాన్ని చూస్తుంటాం. పునరుద్ధానం మనకేమి జ్ఞాపకం చేస్తదంటే మన జీవితంలో మనం చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంది. ఆయన తిరిగి లేచాడు. మనల్ని కూడా తిరిగి లేపుతాడని. అలాగే సువార్త ప్రకటించడం మనకు చాలా అవసరం. సర్వలోకానికి వెళ్ళాలి. సమస్త లోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త వెళితేనే కదండీ! వెళ్ళకుండా ఎలా? ఈరోజు ఆన్‌లైన్ ద్వారా అన్నిట్లి ద్వారా దేవుని వాక్యం సందేశాన్ని అందరికీ షేర్ చేస్తున్నారు. మనం చేసే చిన్న ప్రయత్నం ద్వారా దేవుని సందేశం ఇతరులకు వెళ్తది. ఆ ప్రయత్నం చేయండి. శక్యమైనంత వరకు వెళ్ళండి. ఒక పర్సనల్‌గా ఇవాంజలిజం మీ ఆఫీస్‌లో గాని, మీ పిల్లలతో, మీ ఫ్రెండ్స్‌తో గాని, మీ యొక్క కొలీగ్స్‌తో గాని ఒక్కరితో అయినా పర్సనల్‌గా మీరు వెళ్లి చెప్పొచ్చు. కరపత్రాలు పట్టుకొని వీధుల్లోకెళ్ళి భయంకరంగా ఒక బృందాలుగా వెళ్లి చేయలేరు గానీ, ఈ రోజుల్లో కనీసం ఒక్క వ్యక్తికైనా నువ్వు చెప్పే ఒక్క మాటైనా గాని వారికి సువార్త చెప్పినప్పుడు ద్వారా వారి జీవితాలు ప్రభువుకు వారు ఇవ్వడానికి మరి తావు తీయబడుతుందండి గాండి. కాబట్టి చాలా సార్లు భయంతో ఉంటాం. ఏం చేయక్కర్లేదు. ఏ మంచిగా మాట్లాడండి. బాగున్నారా? ఎలా ఉంది? మీ జీవితంలో ఏదైనా కష్టం ఉందా? నేను ప్రేయర్ చేయాలా? అని అడగండి. చాలామంది ఎదురు చూస్తా ఉన్నారండి. వాళ్ళ జీవితంలో చాలా సార్లు ఏంటంటే, ఇంక ఇదే నా జీవితం ఇంక నేను ముగించుకుందాం అనుకున్నప్పుడు ఒక హోప్‌తో ఎదురు చూస్తారు. ఎవరైనా నన్ను రక్షించేవారున్నారా? ఎవరైనా ఓదార్చేవారున్నారా? ఎవరైనా నన్ను బలపరిచేవారున్నారా? లోకం ఎదురు చూస్తా ఉంది. ఆ హోపు, ఆ లైట్ ఈరోజు నువ్వెందుకు కాకూడదు? నేనెందుకు కాకూడదు? లోకంలో ఎంతోమంది ఎదురు చూస్తా ఉన్నారండి. ఇంకా ఒక్కోసారి నువ్వు మాట్లాడే ఒక చిన్న మాటే వాళ్ళ చీకటి జీవితంలో ఒక వెలుగుని నింపే మాటగా ఉంటది. అదే దేవుని ప్రేమ, దేవుని సువార్త. అందుకే నిర్లక్ష్యం చేయకండి. ఖచ్చితంగా అవకాశం దేవుడు ప్రతి వారికి ఇస్తాడు. ప్రతి వారు కూడా దేవుని సువార్త ప్రకటించడానికి సిద్ధము చేసుకొని మరి దేవుని కొరకు ఆ యొక్క మాటలు చెప్పడానికి మీరు తీర్మానం తీసుకొని గొప్పగా ప్రభువు యొక్క సువార్తను చెప్పడానికి మీరు చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాను. మరి ఇంకా మార్కు సువార్తలో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి. మార్కు సువార్తలో ఆహ్ ఇతర సువార్తలు అన్నిట్లో కన్నా ఆయన పెద్ద మొత్తంలో ఉపన్యాస భాగాలు వదిలేసి, అతి చిన్నదైన దాన్ని కూడా అత్యంత కార్యభరితంగా సువార్తను ఎందుకు చెప్పాడంటే, ఈ యొక్క గ్రంథం మన జీవితానికి చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ మార్కు సువార్తలో మన జీవితంలో ప్రభువు మనకు నేర్పిస్తూ అనేకులకు మన గొప్ప సత్యాలు నేర్పించాలని ఆ గ్రంథకర్త మార్కు సువార్తను రాశాడండి. ఈ ఈ గ్రంథము
మరి దేవుని కాలంలో రాయబడింది కదండీ! ఆ కాలంలో రాయబడిన ఈ గ్రంథనిక నిర్మాణము మన జీవితాల్లో ఏంటి అనంటే మనం పశ్చాత్తాపం గురించి, మరి దేవుని మొదటి స్థానంలో ఉంచాలని, మరి దేవుని కుమారుడైన క్రీస్తుని ప్రారంభం నుంచి సువార్తలో చూపించడం ద్వారా మరి దేవుని ప్రకటించాడండి. మరి దెయ్యాలు, అపవిత్రాలు వీటన్నిటి మీద అధికారం గలవాడని, రూపాంతర కొండ మీద యేసు మరలా దాన్ని స్థిరపరుస్తూ, దేవుని ఉపమాన రీతిగా బోధించి ఈటన్నిటిని ఆయన వ్యక్తపరుస్తూ నేర్పించాడు. చివరగా ఏ యోగ్యత లేని ఒక రోమీయుడైన శతాధిపతిని కూడా బహిరంగంగా ఆయన ఒప్పుకున్నాడు. ఈరోజు మన జీవితంలో మనము బహిరంగంగా క్రీస్తును ఒప్పుకుంటున్నామా? మరి చాలా సార్లేంటంటే బహిరంగంగా నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుడని ఒప్పుకోము కదండీ! ఎందుకంటే హేళన చేస్తారు. లేకపోతే గవర్నమెంట్ మనకివ్వాల్సినవివ్వవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఒక తీర్మానం ఒకసారి ఒక ఆలోచన చేయండి. మీ అందరికి ఒక ప్రశ్న ఇస్తున్నాను. మీరందరూ క్రైస్తవులుగా ఇప్పుడు ఉన్నారు కదా! అసలు గవర్నమెంట్ రికార్డ్స్‌లో ఎంతమంది నేను క్రైస్తవుడిగా ఉన్నాను అనేది ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. మనమేంటంటే చాలా ప్రయత్నించామండి అవ్వలేదు. మా స్కాలర్‌షిప్‌లు పోతాయి, పిల్లలకి రావు, మాకు రావు అనే విషయాల్లో మరి చాలా తెలివిగా ఆహ్, 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 ద్వంద్వ ఆహ్, ఆహ్, ఏంటంటే ఐడెంటిటీతో మనం ఉంటాం కదా! ఈ పేరుకి క్రైస్తవులమి. బట్ మన రికార్డ్స్‌లో మాత్రం హిందూస్‌మి. పేరుకి క్రైస్తవులమి. బయట ఫ్రెండ్స్ దగ్గర మాత్రం అస్సలు మౌనంగా ఉంటాం. నేను దేవుని కుమారుడిని కాదు. మన పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటాం. మన జీవితాల్లో ఇలా ద్వంద్వ ఐడెంటిటీతో మనం ఉన్నామా? లేదా నాకు ఏది గవర్నమెంట్ నుంచి గాని, లోకంలో నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి, జాబ్‌లో గాని నాకు రాకపోయినా పర్లేదు. నేను మాత్రం క్రైస్తవుడినే అని ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే, ఒకరోజు పరలోక రాజ్యంలో ఇతడు నా కుమారుడని ప్రభు నిన్ను ఒప్పుకోడండి. అలా ఒప్పుకోవాలంటే నువ్వు అందరి ఎదుట, లోకం ఎదుట, అధికారుల ఎదుట నేను క్రైస్తవుడిని అని నువ్వు ఒప్పుకోవాలి. మేము లాస్ట్ టైమ్ ఒక సర్వే వచ్చినప్పుడు మాకు తెలియకుండానే ఒక గవర్నమెంట్ వారు వచ్చి మమ్మల్ని హిందూ అని రాసినప్పుడు మేము దాన్ని పోరాడి నేను క్రైస్తవుడినే, నాకు క్రైస్తవుడుగానే కావాలి అని చెప్పి మేము అడిగి మరలా మేము క్రైస్తవులుగా మార్పించుకొని మేము అలా ఉండాలని ఆశపడ్డామండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ ఈ లోకమంతా సంపాదించుకోవడానికి నువ్వు క్రైస్తవుడిగా కాకుండా అన్యుడిగా నువ్వు పేరు పెట్టుకొని లోకమంతా సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు క్రైస్తవుడిగా నువ్వు పెట్టుకొని ఈ లోకమంతటిని నువ్వు కోల్పోయినా గాని పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉందని గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా లేకపోతే ఈ లోకమంతా నువ్వు ఫెమిలియర్ అయిపోవచ్చేమో గాని, నువ్వు పరలోకంలో నీ పేరు ఫెమిలియర్‌గా లేకపోతే, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడుగా కావు, వారసురాలుగా కావు. కనుక చాలా ఇంపార్టెంట్ విషయము. ఈ లోకంలో నీ ఐడెంటిటీ క్రైస్తవుడిగా ఉండాలి. నీ లోకంలో నీ ఐడెంటిటీ ఒక కుమారుడిగా, ఒక సేవకునిగా ఉండాలి. దాసుడిగా ఉండాలి. అంతేగాని క్రైస్తవుడు అంటే క్రీస్తు స్వరూపమును ధరించిన వాడు. ఆయన ప్రేమ గలవాడు. నువ్వు ప్రేమ గలవాడిగా ఉండాలి. ఆయన దాసుని స్వరూపం ధరించిన వాడు. నువ్వు దాసుని స్వరూపం ధరించిన వాడిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధుడిగానే ఉండాలి. ఎందుకు మనము ఐడెంటిటీని దాస్తామంటే, నేను క్రైస్తవుడినిగా చెప్పితే నేను ఈ చేసేవన్నీ దొరికిపోతాననే భయం ఉంటుందండి. మరి మా తండ్రి గారు ఒకసారి చెప్పారు యవ్వనస్తులకి, మీరు పరిశుద్ధంగా జీవించాలంటే ఏంటి అనంటే, మొదట మీరు అందరికీ క్రైస్తవులని తెలియాలి. తెలిసినప్పుడు ఏం చేస్తారంటే భయం కలుగుతది. అమ్మో! నేను క్రైస్తవుడిని కదా! నేను దేవుని సేవకుడనే విషయం అందరికి తెలిసిందనుకోండి, నేను చాలా జాగ్రత్తగా, భయంగా ఉంటాను. దేవుడి నామాన్ని అవమానపరచకుండా, మరి భయంగా ఇతరులు నన్ను హెచ్చరిస్తారు, ఏలెత్తి చూపుతారనే విషయం మనం కలిగి ఆ యొక్క మనసులో, మైండ్‌లో అవగాహన కలిగి మనం బ్రతుకుతాం. ఇతరుల గురించి ప్రార్థన చేయడం ద్వారా మనము వారిని ప్రభువులోకి నడిపిస్తాము. ప్రభు గురించి చెప్పడం ద్వారా ఏమవుతదంటే, ఇంకా వారి గురించి ప్రార్థన చేయడం అలవాటు పడతాము. అప్పుడు మన జీవితంలో మనం కూడా ప్రార్థనా శక్తితో మనం పరిశుద్ధతలోకి మనం నడుచుకుంటామండి. ఈ రీతిగా ఉండడం ద్వారా మన జీవితంలో మనం దాసుని స్వరూపం ధరించుకుంటాం. పరిశుద్ధంగా జీవిస్తాము. దేవుని కుమారులుగా మనము ఒప్పుకుంటాము. మన జీవితంలో మనం మారుమనసు పొంది అనేక మంది మారుమనసు పొందడానికి త్రోవ చూపిస్తాము. ఒకవేళ అలా చూపించకపోతే ఈ ఎన్ని అధ్యాయాలు, ఎన్ని బైబిల్ స్టడీలు మనం ఎన్ని నేర్చుకున్నా గాని మన జీవితంలో మార్పు లేకపోతే మన జీవితము మరి మనం ఎంత బైబిల్ వాక్యాన్ని నేర్చుకున్నా, ఎంత మన జీవితము ప్రభు కొరకు మనం ఎన్ని చేసినా గాని మన జీవితానికి అర్థం ఉండదండి. మరి మార్కు సువార్త అంతటికి ఒక కీ వర్స్ ఏదైనా ఉందంటే మార్క్ 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు. ఆయన పరిచారం చేసి తను ఆయన ఆయన ఏంటంటే గేవ్ హిస్ లైఫ్ యాస్ ఎ రాన్సమ్ ఫర్ మెనీ. ఈరోజు మన లైఫ్‌ని మనం ప్రభు కొరకు, ఇతరుల కొరకు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? అలా
ఒకవేళ లేకపోతే మనం తీర్మానం చేసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు కొరకు నేను ఏం చేస్తున్నాను? నా జీవితం ద్వారా ప్రభు ఏమి ఆశిస్తున్నాడు? అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. అటు రీతిగా ప్రభు మనందరిని దీవించి, ఆశీర్వదించి బలపరచును గాక. అందరికీ వందనాలండి. మరి క్షమించండి, టైం చాలా తక్కువుండడం వల్ల మరి చాలా ఫాస్ట్‌గా చెప్పాల్సొచ్చింది. ఒకవేళ మీకింకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కొక్కరు మీరు అన్‌మ్యూట్ చేసి మీరు ప్రశ్నలు అడగాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ షేరింగ్. ఇంతవరకు మీ విలువైన ఇన్ఫర్మేషన్‌ని, దేవుని మాటల్ని మాతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. బ్రదర్ అయితే ఈ సమయంలో క్వెషన్స్‌కి వెళ్దామా బ్రదర్? యెస్ సిస్టర్, వెళ్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి మీకు? మిగతా ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీరేదన్నా అడగాలనుకుంటున్నా మార్కు సువార్త గురించి ఈ సమయం మీకు ఇవ్వబడింది. దయచేసి ఉపయోగించుకోండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫాయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను మత్తాయేనా సార్? అవును. లేవీడేంటంటే ఆయన మత్తయ్యేనమ్మా. ఆ! ఇక్కడ వెంబడించమని అడిగిన తర్వాత మత్తాయి రాశారు కదా సార్. మార్కు తర్వాత మత్తాయి అవునమ్మా. రాశారు. యాక్చువల్‌గా మీకు సినాప్టిక్ గాస్పెల్స్ చెప్పినప్పుడు చెప్పారు అనుకుంటున్నాను. అంటే చాలామంది ఏమంటారంటే మత్తయి సువార్త ముందుందిగా అదే ముందు రాయబడింది. కానీ క్రోనాలజీకి ప్రకారంగా అంటే ఏంటంటే మార్కు సువార్తే ముందు రాయబడింది. మార్కు సువార్తలో కొన్ని అంశాలు మరి మత్తయి గారు కూడా చూసి రాశారని చెప్తా ఉంటారు. అంటే చాలా విధానాలు, బోధలున్నాయి కానీ ఆహ్, ఆహ్, ఈ ఆహ్, ఈ ఫస్ట్ మార్కు సువార్తే రాయబడింది. తర్వాత మత్తయి కూడా రాయబడిందని మనకు తెలుస్తా ఉంటదమ్మా. ఆ! సార్. థాంక్ యూ సార్. వెల్కమ్. బ్రదర్ నాకొక చిన్న క్లారిఫికేషన్. యాక్చువల్‌గా నేను విన్నది ఏంటి అంటే మార్కు సువార్త అనేది బర్నబాతో తిరిగినటువంటి మార్కు, లేకపోతే పౌలు గారితో ఉన్నటువంటి మార్కు తర్వాత రాశారు అనని కొంతమంది నమ్ముతారు అని చెప్పి నేను విన్నాను. దానికోసం చెప్తారా? అది ఆ మార్కే కదా! ఇప్పుడు నేను అదే కదా చెప్తున్నా. పేతురు సహచరుడిగా ఉన్నారు గానీ, మరి అపోస్తలుడైన బర్నబాస్‌తో కూడా మిషనరీ ప్రయాణంలో అతడు పాల్గొన్నాడు. ఇతనే మార్కు. ఈ మార్కే అతను కదా! యాహ్! ఓకే. ఓకే. యాహ్! పర్వాలేదండి. ఎవ్వరైనా ఏ డౌట్ అయినా అడగొచ్చు. ఒకవేళ మీకు ఇది క్లారిటీగా లేదు, ఇది విన్నాను, ఇది వినలేదు అనే విషయాలు ఏవైనా మీరు మరి ఈ సమయం ఉంది కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి మీరు దయచేసి అడగాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. బ్రదర్ అయితే ఇప్పుడు ఈ మార్కు బర్నబా టైంలో, పౌలు టైంలో ఉంటే వీళ్ళంతా కూడా అంటే యేసుక్రీస్తు తిరిగినటువంటి శిష్యులైనటువంటి ఈ మాథ్యూ కావచ్చు, ఇట్లాగా వీళ్ళందరూ అంటే పేతురు గారు చెప్పటం వల్ల మార్కు గారు రాసారండి? అవును. మరి యేసు ప్రభు కాలంలో పేతురున్నారు. మరి పేతురు శిష్యుడిగా, అనుచరుడిగా, సహచరుడిగా ఉన్న మార్కు పేతురు చెప్తున్న ఈ విషయాలన్నీ చూసారు. యాక్చువల్‌గా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఎలా ఉంటదంటే ఒక క్రికెట్ స్టేడియం. చాలా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒక క్రికెట్ స్టేడియంలో బౌలింగ్ వేసేవారికి ఈ ఆడియన్స్ ఎవరైతే బౌలింగ్ దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఈ బౌలింగ్ గురించి చాలా క్లియర్‌గా తెలుస్తది. బ్యాటింగ్ చేసే వాళ్ళు వెనకున్న ఆడియన్స్‌కి బ్యాటింగ్ గురించి చాలా క్లియర్‌గా తెలుస్తది. అలాగా ఈ మత్తయి, మార్కు, లూకా వీరు రాసిన సువార్తల్లో ఎవరు ఏంటి బాగా క్లియర్‌గా చూసారో వాటిని ప్రస్తావించి ఎక్కువ స్ట్రెస్ చేస్తూ రాశారు. అందుకే మరి మత్తయి సువార్తలో జీనియాలజీ గురించి ఆయన ఎక్కువ రాస్తుంటారు. ఆయనకి అది ఎక్కువ తెలుసు కాబట్టి అది రాశారు. మార్కు సువార్తలో ఈయనకి తెలిసిన విషయాలు ఈయన ఎక్కువ రాస్తారు. లూకా సువార్త వైద్యుడైన
ఏంటంటే చాలా క్లియర్‌గా రీసెర్చ్ చేసి మరి రాస్తాడు. ఆయన కొంచెం ఎక్కువ నాలెడ్జబుల్ కాబట్టి చాలా ఎక్కువగా రాస్తా ఉంటారు. అయితే ఇవన్నీ కూడా 3 సత్యాలే. మరి సినాప్టిక్ గాస్పెల్స్‌లో చూసినట్లయితే ఇంచుమించు చాలా వచనాలు కూడా చాలా క్లియర్‌గా దీంట్లో, దాంట్లో కూడా కానీ అరేంజ్‌మెంట్ ఆర్డర్ ఏంటి అనంటే కొంతమందికి నేను ఇందాక చెప్పాను కదా! బౌలింగ్ దగ్గర ఉన్న ఆడియన్స్‌కి బ్యాటింగ్ చేస్తున్న ఆ బ్యాట్స్‌మన్ క్లియర్‌గా కనిపించకపోవచ్చు. అంత అర్థం అవ్వకపోవచ్చు. సో, వీళ్ళ దగ్గర ఏదుందో అది ప్రస్తావించి ఎక్కువ చెప్తా ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏమి అర్థమైందో అది ప్రస్తావించి చెప్తా ఉంటారు. కానీ ముగ్గురు కూడా ప్రభుతో ఆ కాలంలో మత్తయి, మార్కు, లూకా శిష్యులుగా ప్రభుతో అనుసరించు వారు వారే. కానీ ఎప్పుడు ఇవి రాయబడ్డాయంటే అసలు యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత ఇంకా క్రైస్తవులకి చెప్పడానికి ఎలా చెప్తాము? ఇంకా దీన్ని క్రైస్తవులు మార్చే అసలు మార్చేస్తున్నారని భయము మరి వారికి రోమా సామ్రాజ్యానికి వారికి పుట్టి క్రైస్తవులు మార్చేద్దాం అనే టైంలో లేదు. క్రైస్తత్వం అంతమైపోతుంది. ఖచ్చితంగా మనము ప్రభువు గురించి, క్రీస్తు గురించి రాయాలని ఆయన ఎమర్జెన్సీతో అప్పుడు మార్కు రాయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత మత్తయి మరి ఆ యొక్క లూకా కూడా వీటన్నిటిని రాసి భద్రపరిచి నెక్స్ట్ జనరేషన్‌కి క్రీస్తుని అందించాలని వీరు రాసిన సువార్తలే ఈ సువార్తలండి. యాహ్! థాంక్ యూ సో మచ్ బ్రదర్. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి ఈ సమయాన్ని వాడుకోండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇక్కడ ప్రైజ్ లార్డ్ సిస్టర్. యేసుప్రభు వారు సెలవులో పలికిన పవిత్రమైన 7 మాటలు అనేది చూస్తాము. అండ్ మత్తయి, అవును. లూకా, యోహాను ఇలా ఒక్కొక్క హ్మ్. దిక్కున ఒకటి ఉంటది. అంటే అవన్నీ హ్మ్. ఒకే దిక్కున ఎందుకు మెన్షన్ చేయలేదని. ఇప్పుడు చెప్పాను కదండీ నేను. కొంతమంది శిష్యుల్లో లూకా దగ్గర ఉన్నప్పుడు లూకా తనకు గుర్తున్నవి రాసారు. ఇవన్నీ ఏంటంటే ఓరల్ సేయింగ్స్ అండి. యాక్చువల్‌గా ఆ రోజుల్లో వెంటనే జరుగుతున్నవన్నీ అప్పుడు రాసినవి కాదు. యేసు ప్రభు చనిపోయి ఆరోహణం అయిపోయిన వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరికి ఏది గుర్తుందో అవి రాశారు. అందుకే చాలా వాటిలో అంటే వీటన్నిటిని క్రమంగా మనం పెట్టుకొని ఈ పుస్తకంలో ఏముంది? ఆ పుస్తకంలో ఏముంది? ఇంకో పుస్తకంలో ఏముందని 3 పుస్తకాలు మనం తేరి చూసినప్పుడు అప్పుడు మనకు టుగెదర్‌గా ఆ 7 వర్డ్స్ ఒస్తాయి. లేదంటే నార్మల్‌గా ఒక్కొక్క పుస్తకంలో మనం చూస్ చేసుకుంటే మనకేంటంటే ఈ 7 వర్డ్స్ అసలు ఉన్నాయా? చెప్పారా? అనే డౌట్ కూడా రైజ్ చేస్తది. కానీ ఎప్పుడైతే సువార్తలు మనము టుగెదర్‌గా చదువుతామో మరి అప్పుడే మనము క్లియర్‌గా ప్రభు చెప్పిన ఆ యొక్క 7 వర్డ్స్‌ని మనము ధ్యానించుకోగలము. లేకపోతే ఈ 7 వర్డ్స్ ఒకే అధ్యాయంలో ఉండాలంటే ఉండవు. ఎందుకంటే వారి జీవితంలో వారికి ఇది గుర్తుంది కాబట్టి వారది చెప్పారు. ఓరల్ అంటే నేను చెప్పాను ఇప్పుడు ఈ నోట్స్ అంతా ఇవి చెప్పినవన్నీ కూడా నేను చూడకుండా చెప్పగలుగుతానంటే కష్టం గదా! ఇప్పుడంటే మనకు లిపి అదంతా ఉంది. ఆ రోజుల్లో ఓరల్‌గా వాళ్ళు గుర్తుపెట్టుకొని నోటితో చెప్పడము, నోటితో జ్ఞాపకం చేసుకొని నోటితోనే చెప్పడం ఉండేది. ఆ తర్వాత ఈ ట్రూత్ బయటికి రావాలని అందుకే మరి 3 గాస్పెల్స్ ఎందుకు రాసారంటే ఇందులో కొంచెం ట్రూత్ ఉంది. ఇందులో కొంచెం ఉంది. ఇందులో ఉంది. ఈ 3 కలిపితేనే ఒక గొప్ప సిన్ ఆప్టిక్ అంటే ఇవన్నీ సింక్ అయ్యి టుగెదర్‌గా చేస్తేనే ఒక గాస్పెల్ అండి. ఎప్పుడు కూడా ఈ 3 గాస్పెల్స్‌ని మనం వేరుగా చూడడానికి లేదు. మరి ఈ 3 గాస్పెల్స్‌ని కలిపి చూస్తేనే అసలు పూర్తి అధ్యయనము, పూర్తి యొక్క హిస్టరీ గాని, పూర్తి అండర్‌స్టాండింగ్ మీనింగ్ గాని మనం తెలుసుకోగలం. అంటే ఒక ఆర్డర్ వైస్ అనేది ఇప్పుడు 7 వర్డ్స్ వన్ బై వన్ అనేది ఆర్డర్ వైస్ ఆ! అప్పుడే నిర్ణయించారండి? లేకపోతే తర్వాత అనేది ఫస్ట్ వర్డ్ ఇది, సెకండ్ వర్డ్ ఇది అని చెప్పేసి. ఆ! మరి కాననైజేషన్‌లో ఏం జరుగుతుందంటే కరెక్ట్‌గా అసలు ఏది ముందు ఏది వెనక అనే ఆలోచనొచ్చినప్పుడు వాళ్ళు ఈ పని జేశారు. ఓకే. ఈ అధ్యాయంలో ఎలా ఉంది? ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు చూడండి. లేవీయుడైన మత్తయి గురించనంటే, అంటే ఆల్రెడీ ఇతని గురించి ఇక్కడ ఫస్ట్ ఉంది. అంటే ఫస్ట్ ఏది రాయబడినట్టు? మార్క్ రాయబడినట్టు అని మనం అర్థం చేసుకున్నాం. అలా ఈ 3 పుస్తకాలు మనం చదివి మూడిటిని మనము ఒక దగ్గర పెట్టుకొని చూస్తే అప్పుడు ఏది ఫస్ట్ వర్డ్, ఏది సెకండ్ వర్డ్ అని చూస్తాము. అప్పుడు ఈ ఎర్లీ క్రిస్టియన్ ఫాదర్స్ ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీలో తర్వాత క్రిస్టియానిటీలో మనం అప్పుడు వారు ఏం చేశారంటే చర్చ్ ఫాదర్స్ ఓకే. ఇది ఫస్ట్ మాట అవుతది. ఇది సెకండ్ మాట అవుతదని ఈ మూడిటిని ధ్యానం చేసి అప్పుడు రాసిన తర్వాతే మనకి ఈ 7 వర్డ్స్ అన్నీ వచ్చాయి. థాంక్ యూ బ్రదర్. ఓకే. వెల్కమ్ ప్రైజ్ అండి. లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ చెప్పండి.
ఇప్పుడు మార్క్ అన్న పర్సన్ దేవుని శిష్యులతో లేడు కదా బ్రదర్. అంటే లేడు. అదే అవును. లేడు. ఫస్ట్ మార్క్ రాశారన్నారు. అంటే ఎలా రాశాడు? తను దేవుని శిష్యులతో లేను అన్నప్పుడు అంటే దగ్గరగా మార్క్ చూసి రాశాడా? లేకపోతే మార్క్ తర్వాత మత్తయి ఆల్రెడీ దేవుని శిష్యులు ఉన్నతను. ఎందుకు మత్తయి ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకొని ఎందుకు చేయలేదు? మార్క్ ఎలా చూసి రాశాడు? మీరు అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, యేసు ప్రభు శిష్యుల్లో మత్తయి ఉన్నారు కదా! మత్తయి ఎందుకు రాయలేదు? మరి మార్క్ ఎందుకు రాశారు అనని. అంతేనా అండి? అవును. అవును బ్రదర్. ఏమిటంటే ఇక్కడ ఆహ్, త ఆహ్, సువార్తలు రాసిన కాలంని మనం చూస్తా ఉంటే చాలా పీటరు ఆహ్, ఏంటనంటే యేసు యొక్క జీవితాన్ని, సంగతుల్ని చాలా క్లియర్‌గా బోధిస్తా ఉంటాడండి. అయితే మార్కు ఊహతో రాయలేదు. పేతురు చెప్పిన విషయాలు చూసి రాసాడని మనకు తెలుసు కదా! కానీ ఎందుకు మార్కు మొదట రాసాడంటే తను ఆ రోమన్ సిటిజన్స్ ఆ యొక్క ప్రభావితాన్ని చూసి ఇప్పుడు నేను ఇది రాయకపోతే చాలా కష్టమని రాయడం ప్రారంభించిన తర్వాత మత్తయి గారు గూడా రాయడం ప్రారంభించారు. మీరు చూసారా? మార్కు సువార్త చాలా తక్కువగా ఉంది. అన్ని సువార్తల కన్నా చాలా తక్కువగా ఉంది. ఈయన వెంటనే ఫాస్ట్‌గా రాసేసి ఒకటి మనం అందించేస్తే ఈ ప్రజలకి క్లారిఫికేషన్ డౌట్స్ పోతాయి. అప్పుడు నేను తర్వాత వీళ్ళు క్రీస్తుని తెలుసుకుంటారు. క్రైస్తవత్వం ఇంకా అంతరించిపోదు అనే అర్జెన్సీతో ఆయన త్వరగా చాలా క్లుప్తంగా చాలా కొంచెం రాస్తారు. అందుకే అది ఫస్ట్ రాయబడింది. ఓకే బ్రదర్. థాంక్ యూ. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలున్నాయా? బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇందాక సిస్టర్ అడిగిన క్వశ్చన్‌కి దానికి కంటిన్యూయస్‌గా అయితే యేసు ఆ! ప్రభు వారికి శిష్యులు చాలా మంది ఉన్నారు. అవును. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో అవును. వారిని దాటుకొని మార్కు రాయడానికి గల కారణం మిగతా శిష్యులు ఉన్నారు. వారు రాయొచ్చు కదా! వారు కాకుండా మార్క్ గారు రాయడానికి గల కారణం మిగతా వారిని మెన్షన్ చేయకపోవడానికి గల ఏదైనా కారణం ఉందా? కారణం అంటే యాక్చువల్‌గా తనకు ఆ అర్జెన్సీ తెలీదు. అసలు ఈ సువార్తలు రాయడం ప్రారంభించింది ఎందుకు అనంటే, ఈ రోమా ప్రభుత్వంలో అసలు ఇంకా ఈ విషయాన్ని నేను రాయకపోతే ఈ సత్యం అనేది దాచబడతది. ఇంకా నెక్స్ట్ జనరేషన్‌కి నెక్స్ట్ ఉన్న క్రైస్తవానికి ఇది అందదు. లేపోతే క్రీస్తు సత్యాన్ని మా అంతమైపోతది. దీన్ని లేకుండా చేస్తారనే విషయము మార్కు మొదటగా ఎందుకు ముందు రాసారనే క్వెషన్ మనం చేసుకోలేం గానీ, ఇన్‌ఫ్లూయెన్స్ అంటే అతన్ని ఏం చేసిందంటే నేను ఇప్పుడు ఈ టైంలో నేను అర్జెంట్‌గా రాయకపోతే ఇది రోమా సంస్కృత జీవన శైలిలో క్రీస్తు అనేవాడు ఇంక బయటికి రాడు అనే తొందర తనని ఏం చేసిందంటే, తనను మొదట రాయడానికి ఉత్తేజపరుచుండవచ్చు. ఇది మార్కు రాయడానికి గల కారణం అనేది మీరు చెప్పారు. దాన్ని కాదండి. మామూలుగా అయితే అవును. ఉన్నారు 12 మంది ఉన్నారు. అవును. ప్రాముఖ్యంగా ముగ్గురు మనకు కనపడతారు. పేతురు, అవును. యాకోబు, యోహాను వీళ్ళు కనపడతారు. అవును. అంటే మిగతా వాళ్ళు ఉన్నారు గదా! వాళ్ళు కాకుండా తర్వాత పౌలు గారు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు గారు మనకు కనపడతారు. అవును. ఇప్పుడు నేను శిష్యులుగా మా నాన్న గురించి చెప్పాలంటే నేను తెలిసిన వ్యక్తి నేను చెప్పాలి. ఎవరో అవును. తెలుసుకున్న వ్యక్తి చెప్పడం వేరు. నాకు తెలుసు అవును. కాబట్టి నేను చెప్పడం వేరు. సో, అలాగా ఓకే. యేసు ప్రభు వారికి శిష్యులున్నారు గదా! వారిని కాదనుకోని మార్క్ రాయడానికి గల కారణం ఏదన్నా స్పెసిఫిక్‌గా? అది నేను అదే కదండీ. నేనేమంటున్నానంటే మత్తయి గారు చాలా స్పెసిఫికల్‌గా మొత్తము సమయం ఎక్కువ టైం తీసుకొని రాయాలని చెప్పి ఆయన రాస్తా ఉన్నారండి. ఇప్పుడు మరి అది మొత్తం ఎక్కువగా టైం తీసుకొని రాస్తున్నప్పుడు అది ముగించడానికి కూడా టైం పడుతుంది కదా! మార్కు గారేంటంటే చాలా క్లుప్తంగా ఫాస్ట్‌గా రాసారు. అది అందుకే ఫస్ట్ బయటకొచ్చింది. ఈ మార్కు గారు కూడా ఇప్పుడు మత్తయిలో ఉన్న జీనియాలజీ ఇవన్నీ క్లుప్తంగా ఎక్కువ తీసుకుంటే ఈయన టైం ఎక్కువ తీసుకోవడము తర్వాత కంప్లీట్ అవ్వడం కూడా బయటికి వచ్చే అవుట్‌పుట్ కూడా లేట్‌గా వచ్చేది కదా! మార్కు గారు అవేవి రాయకుండా స్కిప్ చేసుకొని అవి రాయడం ద్వారా త్వరగా బయటకొచ్చిందని నేనంటున్నాను. మీరు అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, అసలు మత్తయ్య గారు ఎందుకు రాయలేదు అని అడుగుతున్నారు. అంతే గదండీ!
ఒక మత్తయి అనే కాదండి. ఆ! మిగతా వాళ్ళు మనకి యోహాను సువార్త కనపడిద్ది. అలాగే పేతురు రాసిన పత్రికలు కనపడతాయి. అవును. సో 12 మంది శిష్యుల్లో ఉన్నారు గదా! హ్మ్. మిగతా ముగ్గురు, నలుగురు పుస్తకాలు మనకు కనపడితే, మిగతా ఉన్న 8 మంది యోధా ఎలాగో తీసేస్తే, మిగతా అవును. కొంతమంది ఉన్నారు గదా! వాళ్ళు రాయకుండా ఎవరో తెలుసుకున్నటువంటి మార్కు రాయడానికి కారణం అనేది. అంతకు మించి ఏం లేదు. నేనేమంటానంటే దానికి కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పలేకపోవచ్చు గానీ, అది దేవుని ప్రణాళిక అంటానండి. ఎందుకంటే మొదట మార్కు రాయాలని దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి ఆయన రాసాడు. ఇప్పుడు వాళ్ళెందుకు రాయలేదనే కారణాలు మనకు తెలియకపోవచ్చు కానీ, అంటే మార్కు సువార్త ఇతరులకి పునాదిగా ఎందుకుందంటే తను మొదట రాయడం. కానీ మత్తయి ఎందుకు రాయలేదు అనే విషయం అయితే ఆహ్, ఇదే అయ్యుంటది. ఎందుకంటే తను జీనియాలజీగా మొత్తం ఏ టు జెడ్ క్లుప్తంగా రాయడానికి ఎక్కువ ప్రస్తావిస్తూ రాస్తున్నాడు కాబట్టి అది లేట్‌గా వచ్చింది. మరి ఈ మార్క్ మాత్రం చాలా క్లుప్తంగా రాసాడు కాబట్టి అది ఫస్ట్ బయటికి ఔట్‌పుట్ వచ్చింది. మరి ముందు ఇతనే ఎందుకు రాసాడనే విషయాన్ని అయితే మరి అంత క్లియర్‌గా నేను తర్వాత మరి ఒకసారి నేను మరలా చూస్తానండి. చూసి రీసెర్చ్ చేసి మీకు ఈవినింగ్ క్లాస్‌లో ఖచ్చితంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. థాంక్ యూ బ్రదర్. బ్రదర్ థాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి చెప్పండి. అంటే యేసుప్రభు 12 మంది శిష్యులతో పాటు చాలా మంది శిష్యులు ఆయన్ని వెంబడించారు. అవునండి. ఆయన శరీరమును ఆయన ఇది నా మాంసము, నా యొక్క రక్తం తాగిన వాడే అనే మాట ఎప్పుడైతే చెప్పారో ఆ మాట వాళ్ళకి బాధాకరంగా ఉండి వారు చాలా మంది అంట మరి ఎన్నడూ కూడా వారు తిరిగి చూడలేదు. చూడలేదు. వెంబడించలేదు. అవును. అవునండి. అంటే యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ కూడా హ్మ్. అంటే మీరు చెప్తున్నప్పుడు నేను గ్రహించింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ప్రేరేపించి అంటే ఒక ఫ్యామిలీలో అందరూ సేవకొచ్చిన వాళ్ళు ఉండరు. అవును. అందరికీ తెలుసు ఆ తండ్రి కుటుంబం కానీ దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ప్రేరేపించినప్పుడు ఆ వ్యక్తి బయటకొస్తాడు. ఆ వ్యక్తి ద్వారా కార్యాలు చేస్తాడు. అవునండి. కానీ మిగతా యేసు ప్రభుతలు నలుగురు తర్వాత నలుగురు తమ్ముళ్ళున్నారు. అవును. కానీ నలుగురు కూడా వాళ్ళు ఉనికిలోకి రాలేదు. రాలేదు. దేవుడు కొంతమందిని యోహాను లేతే యాకోబుని వాళ్ళని ఒకరిని పిలుచుకున్నారు. అవును. అంటే అలాగా నేను అనుకుంటాను. ఆహ్, ఈ యాక్చువల్‌గా ఇందాక చదువుకున్న దాంట్లో మనం నజరేతు వారు ఆయనను నిరాకరించారని ఉంటది. ఇప్పుడు అవును. ఇప్పుడు దేవుడిని నిరాకరించిన శైలిలో కొంతమంది అంత ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడిని ఎక్కువగా ప్రేమించి దేవుని కొరకు ఆశ కలిగినోళ్ళని దేవుడు ఆయన ప్రణాళికలో పిలుచుకొని వాడుకోవడం ద్వారా వారు కూడా దేవుడు హెచ్చించడానికి కూడా చేసే కార్యం అవుతుంది గదా! అంతే. అంటే ఒక్కొక్కరికి దేవుడు ఎవరి ద్వారా ఎవరు తన పని చేయించుకోవాలో ఇప్పుడు 12 మంది ఉన్నప్పటికీ ఆహ్, ఆహ్, ఒక్కొక్క వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు అనుకుంటాను. అంతే కదండీ. అంటే 12 మంది ఉన్నారు. 12 మంది రాసిరు ఎందుకు రాయలేదు అనడానికి మనకి ఇది లేదు. దాన్ని తెలుసుకోవడానికి లేదు. అవును. తన పని ఎవరి ద్వారా అయినా చేయించుకోగలుగుతాడు. అవును. ఇప్పుడు నేనంత సంఘాన్ని హింసించి ఎలాంటి వ్యక్తిని ఆ దినాల్లో ఏ రోజు కూడా ఉన్నాడు. అందరిని కూడా సంహరించినప్పుడు, తలకాయ తీసినప్పుడు మరి అలాంటి ఏ రోజును కూడా మార్చి వాడుకోవచ్చు. కానీ వాళ్ళు వాడుకోలేదు. పౌలు వాడుకున్నాడు. అవును. అంతే కదండీ! అవునండి. ఓకే అండి. థాంక్ యూ బ్రదర్. వెల్కమ్. యాహ్! బ్రదర్ వన్ థింగ్ బ్రదర్ అంటే ఇవి చెప్పండి. 3 గాస్పెల్స్ కావచ్చు, లేకపోతే 4 గాస్పెల్స్ కావచ్చు. హ్మ్. సిమిలర్ ఈవెంట్స్ రికార్డ్ అయ్యి ఉంటాయి. అయితే ఇట్ విల్ బి లైక్ కొంచెం ఎట్లా ఉండిద్దంటే ఇది ఆల్రెడీ చదివాం కదా! ఓకే. మరలా వచ్చింది. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది కొంచెం అదెట్లా ఉండిద్దంటే కొంచెం ఆహ్, అది కాస్త మనకి అర్థమైతే ఓకే. ఓకే. ఇదే ఈవెంట్ ఈ బుక్స్‌లో ఇక్కడిక్కడ రికార్డ్ అయింది అనని చెప్పి గనుక మనకు తెలిస్తే, దాన్ని అవునండి. బట్టి మనకి చదివేటప్పుడు కూడా కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఉండిద్ది గదా! అని ఆహ్, అవునండి. యాక్చువల్‌గా సిమిలారిటీస్, డిసిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి 3 కూడా మెన్షన్ చేయడానికి కానానైజేషన్‌లో ఇవి 3 కూడా ఇంపార్టెంట్ అని పెట్టడానికి కారణం కూడా అదేనండి. అంటే ఈ ఒక గాస్పెల్‌లో ఉన్నది ఇంకా స్కిప్ చేసేద్దామని అలా స్కిప్ చేసేస్తే మరి ఆ యొక్క రచయిత యొక్క ఇప్పుడేంటంటే మనం రీడర్
రీడర్ యొక్క కాన్సెప్ట్‌లో మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం కానీ, అసలు రైటర్ యొక్క కాన్సెప్ట్‌లో మనం అర్థం చేసుకోవాలని చెప్పి మూడిటిని ప్రస్తావించి పెట్టారండి. ఒకవేళ ఇప్పుడు మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే దేవుని రాజ్యం గురించి మనం చూస్తా ఉంటాం. ఆయన రాజుగా మనం చూస్తాం. మార్కు సువార్తలో సర్వెంట్‌హుడ్‌గా చూస్తాం. అంటే రచయిత ఏ విధాన శైలిలో రాశారో, ఆ విధంగా ప్రభుని పోర్ట్రేట్ చేయడానికి ఉపయోగపడుతుందని రాశారు కాబట్టి 3 ఇంపార్టెంటే. 3 చదవాలి. మూడిటి ద్వారా సత్యాలు మనం నేర్చుకోవాలండి. అవును బ్రదర్. అంటే నేను అడుగుతున్నది హ్మ్. అది పైన. ఒకసారి అంటే అవి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్మ్. రిఫరెన్సెస్‌తో పాటు ఒకవేళ మనకి ఐడెంటిఫై చేయగలిగితే ఇఫ్ యూ కెన్ ఆ! లైక్ షేర్ యాహ్! షూర్. ఈవెంట్. షూర్. 3 ఈవెంట్స్‌లో ఏంటి సిమిలారిటీస్ ఉన్నాయనే విషయాన్ని నేనొక ఎక్సెల్ ఫార్మ్‌లో నేను చేసి ఖచ్చితంగా మీకు పెడతానండి. వాటిలో ఏది ఎక్కడుంది, ఎందులో లేదనే విషయం ఖచ్చితంగా మీరు ఈవినింగ్ క్లాస్‌లో మీకు ఖచ్చితంగా నేను పెడతాను. మరి ఓకే. 3 విషయాల్లో ఖచ్చితంగా ఆహా! పెడతానండి. యాహ్! ఒకవేళ గనుక మీరు ఈ క్లాస్ అయినంక పెట్టగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడే పెడతాను. ఈవినింగ్ క్లాస్ కల్లా వాళ్ళు మొత్తం గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఈవినింగ్ క్లాస్‌కి సిద్ధంగా ఉంటారు. లెట్స్ గివ్ దెమ్ లైక్ ఎ టాస్క్ అన్నట్టు. యాహ్! షూర్ అండి. యాహ్! నేను పెడతానండి ఖచ్చితంగా. థాంక్ యూ సో మచ్ బ్రదర్. వెల్కమ్ అండి. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలున్నాయండి? ఓకే. ఫీల్ ఫ్రీ టు షేర్. మీకు ఈవినింగ్ కూడా బ్రదర్ క్లాస్ ఉంటుంది. 5:30-7:30 ఉంటుందనమాట క్లాసు. అది కూడా గమనించండి. ఈరోజు క్లాస్ టైమింగ్ కొంచెం ఫార్వర్డ్‌కొచ్చింది, ముందుకొచ్చింది. కాస్త అది రిమైండ్ చేస్తున్నాను మీకు. ఎవరు మిస్ అవ్వద్దు. 5:30-7:30. మీకున్న క్వెషన్స్ ఏవైనా సరే వాటిని తీసుకొని రండి. దేవుని కృపను బట్టి ప్రతి వాటిని బ్రదర్ ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి దేవుడు సహాయం చేస్తారు. సో ఇంకెవరికైనా ఏమైనా ఉంటే మాట్లాడదాం. ఆర్ ఎల్స్ విల్ జస్ట్ లీవ్ దిస్.